శ్రీకృష్ణపురం అనే గ్రామంలో రాఘవయ్య శకుంతల దంపతులు ఉంటారు. వీరికి ఒక్కగానొక్క కూతురు మాధవి. ఈమెను తల్లిదండ్రులు అల్లారుముద్దుగా ప్రేమగా చూసుకుంటూ ఉంటారు. ఒకరోజు ఉదయాన్నే శకుంతల నిద్రలేచి ఇంట్లో పనులు పూర్తి చేసింది. ఆ తర్వాత పడుకున్న తన కూతురు మాధవి దగ్గరికి వెళ్ళి, అమ్మా మాధవి, కాలేజ్కి టైం అవుతుంది, త్వరగా లేరా, ఇప్పటికే ఆలస్యమైంది. ఒక్క 10 నిమిషాలమ్మా, లేస్తాను. 10 నిమిషాలా? టైం చూడు, 9 అవుతుంది, త్వరగా లేరా. 9 అవుతుందా అంటూ నిద్రలేచి గడియారం వైపు చూస్తుంది మాధవి. ముందే నిద్ర లేపాలి కదమ్మా అని తల్లితో అంటే, ముందుగానా? నేను నిద్ర లేచిన దగ్గర్నుంచి నిన్ను నిద్ర లేపుతూనే ఉన్నాను. నువ్వు లెగుస్తే కదా. నేను లేపుతుంటే 10 నిమిషాలు 10 నిమిషాలని ఈ సమయం వరకు చేశావు. కాలేజ్కి వెళ్ళు, మాస్టర్ చేతిలో నీకుంటుందిలే. వామ్మో, త్వరగా వెళ్ళాలమ్మా, లేకపోతే మ్యాథ్స్ సార్ లేటుగా వెళ్తే చంపేస్తాడు అంటూ త్వరగా తయారవుతుంది. తయారై వెళ్తూ ఉండగా శకుంతల, ఒక్క నిమిషం ఆగవే, టిఫిన్ పెడతాను. వద్దమ్మా, ఇప్పటికే ఆలస్యమైంది. నీ మొహం, ఏం తినకుండా ఎలా వెళ్తావు? ఒక్క నిమిషముండు, నీ గురించి తెలిసే నీకోసం పండ్ల జ్యూస్ తీసుంచాను, తీసుకొస్తాను అని వంటగదిలోకి వెళ్తుంది శకుంతల. త్వరగా రా అమ్మా, ఆలస్యమవుతుంది. వస్తున్నా వస్తున్నా అంటూ జ్యూస్ తెచ్చి మాధవికివ్వగా, త్వరగా ఇవ్వమ్మా అని తీసుకుని జ్యూస్ తాగుతుంది. అమ్మా, వెళ్తున్నాను, బాయ్ అంటూ వెళ్ళిపోతుంది మాధవి. అది చూసిన శకుంతల, ఏంటో ఈ పిచ్చిపిల్ల, ఆలస్యంగా లేవడం, తినకుండా వెళ్లటం అని అనుకుంటూ గదిలోకి వెళ్తూ ఉండగా అంతలో రాఘవయ్య వస్తాడు. ఏమోయ్, అమ్మాయి కాలేజీకి వెళ్ళిందా? ఇప్పుడే వెళ్ళిందండి. ఏమన్నా తినిందా, అలానే వెళ్ళిందా? మీకు తెలిసిందే కదండి, ఆలస్యంగా లేవడం, గాబరాగా వెళ్లడం. అలానే వెళ్తుంటే జ్యూస్ ఇచ్చాను, తాగి వెళ్ళింది. సరేలే, నాకు ఆకలిగా ఉంది, కాస్త భోజనం పెట్టు, తిని పొలానికి వెళ్ళాలి. అలాగేనండి, కూర్చోండి, వడ్డిస్తాను అని వంటగదిలోకి వెళ్లి భోజనం తెచ్చి రాఘవయ్యకు వడ్డిస్తుంది. రాఘవయ్య భోజనం చేస్తూ ఉంటాడు. ఇదిలా ఉండగా మాధవి కాలేజ్కి వెళ్తుంది. క్లాస్ రూంలో సార్ ఇంకా రాడు అని చూసి ధైర్యంగా క్లాస్లోకి వెళ్లి స్నేహితురాళ్ల దగ్గర కూర్చుంటుంది. అలా కూర్చొని తన స్నేహితురాలు లతతో, లత, ఇంకా సార్ రాలేదా? లేదే, ఈరోజు నీ అదృష్టం బాగుంది, ఈరోజు సార్ లీవ్లో ఉన్నాడంట. అయ్యో, ఆ విషయం నాకు నిన్ననే తెలిస్తే ఇంకాస్త లేటుగా వచ్చేదాన్ని. అంటే ఇప్పుడేమైనా త్వరగా వచ్చావా? అలా కాదే, ఏం తినకుండా వచ్చాను. సరే కాని సార్ రాలేదు కదా, పద క్యాంటీన్కి వెళ్దాం, ఆకలిగా ఉంది. తినడానికైతే ముందుంటావు, సరే పద వెళ్దాం అంటూ పక్కనున్న కాలేజ్ క్యాంటీన్కి వెళ్తారు లతా మాధవి. వెయిటర్, ఇలారా అని అనగా వెయిటర్ వస్తాడు. చెప్పండి మేడం, ఏం కావాలి? 2 ప్లేట్స్ ఎగ్ దోశ, 2 కప్స్ మిల్క్. ఓకే మేడం అని చెప్పి వెళ్ళిపోతాడు వెయిటర్. ఇక మాధవి లతతో, ఇంకేంటే విశేషాలు చెప్పాలి. ఇయర్ అయితే స్టడీ కంప్లీట్ అవుతుంది, నెక్స్ట్ మ్యారేజ్ చేసుకోవడమేనా? మ్యారేజా? ఎందుకు చేసుకోను, తప్పకుండా చేసుకుంటాను. కానీ పెద్దలు కుదిర్చిన పెళ్లి కాదు. నేనొకరిని ఇష్టపడి తను ఎలాంటివాడో తెలుసుకొని, తన కుటుంబం గురించి తెలుసుకొని అప్పుడు చేసుకుంటా పెళ్లి. అబ్బో, అమ్మాయి గారికి చాలా ఆశలే ఉన్నాయే. ఉండక ఎలా ఉంటాయే? మనమేమైనా పురాతనమైన కాలంలో ఉన్నామా? న్యూ జనరేషన్లో ఉన్నాం. మనకేది నచ్చితే అది చేయాలి, మనకు నచ్చినట్లుండాలి. చాలే కాని వెయిటర్ వచ్చాడు చూడు అని లత అనగా వెయిటర్ వచ్చి ఆర్డర్ చేసినవి ఇచ్చి, ఇంకేమైనా కావాలా మేడం? కావాలంటే పిలుస్తాంలే, వెళ్ళు అని అంటుంది మాధవి. అతను వెళ్ళగా మాధవి లత తింటూ ఉంటారు. అంతలో మాధవి, నీకో విషయం చెప్పాలి లత. ఏంటి అది? నేను ఒక అబ్బాయిని ఇష్టపడుతున్నా, కాని ఇంతవరకు అతనికి ఈ విషయం చెప్పలేదు. ఎవరే అన్లక్కీ బాయ్? మన సీనియర్ వినోద్. అతనా? ఏ మాట కామాటే కాని వినోద్ చాలా బాగుంటాడే. నేను 2 సార్లు ట్రై చేశాను, కాని నన్ను పక్కకు పోయి ఆడుకో అన్నాడే. అనడా మరి? వినోద్ని లవ్ చేయాలంటే చాలా అందంగా ఉండాలి. నీలా యావరేజ్ ఫిగర్స్కి మా వినోద్ పడడులే. అబ్బో, మా వినోద్. అమ్మ మాధవి, నీది 1 సైడ్ లవ్, గుర్తుపెట్టుకో. నాలా నిన్ను కూడా చీకొట్టొచ్చు, అప్పుడేం చేస్తావు? అంత సినిమా లేదు, ముందు నన్ను చూసి చెప్పవే,
నా అలాంటి అందమైన అమ్మాయి ప్రపోజ్ చేస్తుందంటే ఎవరైనా యాక్సెప్ట్ చేయకుండా ఉంటారా? చాలు చాలే కాని అదిగో వినోద్ కూడా క్యాంటీన్కి వస్తున్నాడు. నీకు దమ్ము ధైర్యం ఉంటే ఇప్పుడు ప్రపోజ్ చేయవే. అప్పుడు నువ్వు మన కాలేజ్ టాప్ లేడీవని ఒప్పుకుంటాను. చేస్తాను, ఎందుకు చేయను, చూడు అని లేచిన మాధవి తడబడుతూ, లత ఇంకెప్పుడైనా చెప్తానులేవే, ఇప్పుడెందుకులే. ఆహా, అదేం కుదరదు. ఇంతకుముందు కోతలు కోసావు కదా, నువ్వు చెప్పాల్సిందే. సరే సరే చెప్తాను, ఆగు అంటూ వినోద్ వస్తుండగా వినోద్ దగ్గరికి మాధవి వెళ్తుంది. వినోద్ గారు, మీతో మీతో ఒక విషయం చెప్పాలి. చెప్పండి, ఎందుకండి అంతలా తడబడుతున్నారు? ఏం లేదండి, వినోద్ గారు, మీరంటే నాకు చాలా ఇష్టమండి. ఐ లవ్ యూ. వాట్ యు మీన్? ఏం మాట్లాడుతున్నారండి? ఏమండి, చిన్నగా మాట్లాడండి. పక్కన నా ఫ్రెండ్ ఉంది. తను వినిందంటే నా పరువు పోతుంది. మరేంటండి మీరు నన్ను... అవునండి, నేను మిమ్మల్ని ఇష్టపడుతున్నాను. కానీ మీకు చెప్పాలంటే భయమేసి ఇన్ని రోజులు చెప్పలేదు. మిమ్మల్ని తప్ప నా భర్తగా వేరే వాళ్ళని ఊహించుకోలేనండి. నిజమా? నిజం కాబట్టే కదండి ఇలా సిగ్గు లేకుండా నేనే వచ్చి నా ప్రేమ విషయం మీతో చెప్పాను. మీరు కాదంటే అని మాధవి ఏడుస్తూ ఉండగా, అవును అంటే? అంటే నేను కూడా నిన్ను ఇష్టపడుతున్నా, కానీ నీకు చెప్పాలంటే ఏదో తెలియని భయం. కానీ నువ్వే వచ్చి చెప్పాక ఇక నేను ఎలా చెప్పకుండా ఉంటా చెప్పు? థ్యాంక్ యూ వెరీ మచ్. లవ్ యూ వినోద్, లవ్ యూ సో మచ్. లవ్ యూ టూ మాధవి. వినోద్, ఈ ఆనందాన్ని నేను నిజంగా తట్టుకోలేకపోతున్నాను. ఏ లత, విన్నావా? వినోద్ నన్ను లవ్ చేస్తున్నాడట. వినిపించింది లేవే, ఆల్ ది బెస్ట్ అని వెళ్ళిపోతుంది లత. మాధవి, నువ్వు నన్ను లవ్ చేస్తున్న విషయం తనకి కూడా తెలుసా? తెలుసు, నేనే చెప్పాను. అవును, తను నీకు ప్రపోజ్ చేసిందట. మీరు నో అన్నారట. అన్నానుగా, నువ్వు నా మనసులో ఉండగా వేరే వాళ్ళని ఎలా ఇష్టపడతాను? నా బంగారమే, మనమెప్పుడూ ఇలానే ఉండాలి వినోద్. సరే, ఉంటాం. ఇప్పటికీ ఆలస్యమైంది, ఇంటికి వెళ్ళు. మీ అమ్మ వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు. ఓ, నిజమే కదా. ఈ సంతోషంలో పడి ఇంటికి వెళ్లే విషయమే మర్చిపోయాను. సరే వినోద్, రేపు కలుద్దాం అని చెప్పి ఇంటికి వెళ్ళిపోతుంది మాధవి. ఇక కొంత సమయానికి ఇంటికి చేరుకున్న మాధవితో శకుంతల, మాధవి, ఏంటి ఆలస్యంగా వచ్చావు? స్పెషల్ క్లాస్ ఏమైనా పెట్టారా అని అడగటంతో మాధవి తన మనసులో, మా అమ్మ ఎంత అమాయకురాలో, ప్రశ్న తానే అడిగింది, జవాబు కూడా తనే చెబుతుంది అని తనలో తాను నవ్వుకుంటూ ఉండగా, నిన్నేనే అడిగేది, నోరు విప్పి మాట్లాడు. ఆ, అదే క్లాస్ ఉండటంతో లేట్ అయిందమ్మా అంటూ గదిలోకి వెళ్తుంది. మంచం మీద పడుకొని వినోద్ని గుర్తు చేసుకుంటూ సంతోషిస్తూ ఉంటుంది. మరోసారి రోజులాగానే కాలేజ్కి వెళ్లడానికి మాధవిని నిద్రలేపడానికి శకుంతల వెళ్తుంది. గదిలోకి వెళ్లి చూడగా మాధవి అప్పటికే తయారవుతూ ఉంటుంది. అంతలో మాధవి, అమ్మా గుడ్ మార్నింగ్. ఏంటమ్మా, చదువుకునే అమ్మాయిని నిద్రలేపటానికి ఇంత ఆలస్యంగా వస్తావా? ఏంటమ్మా నువ్వు? ఏంటే మాధవి, ఇది కళా నిజమా? నువ్వు ఇంత తొందరగా నిద్రలేచి తయారవటం? ఎందుకమ్మా అలా అంటున్నావు? లేకపోతే ఏంటి, నేను 10 సార్లు లేమ్మా లే అని పిలిచి పిలిచి నా తల ప్రాణం తోక్కొచ్చేది. ఇప్పుడేంటి కొత్తగా? కొత్తగా లేదు, పాతగా లేదు. నిన్ను ఇబ్బంది పెట్టడం నాకిష్టం లేక నేనే త్వరగా లేచానులే. రేపటి నుండి చూడు, ఇంకా త్వరగా లేస్తాను. మాయమ్మే, మా తల్లే, ఎన్నటికా దేవుడు నీకు మంచి జ్ఞానాన్నిచ్చాడు. సరే సరే, అయితే నాదే ఆలస్యమన్నమాట. వెళ్ళి టిఫిన్ తెస్తాను అంటూ వెళ్తుంది శకుంతల. దాంతో మాధవి తన మనసులో, నా ప్రేమికుణ్ణి చూడ్డానికి ఇంత త్వరగా లేచానని మా అమ్మకు తెలిస్తే గుండె సీమ టపాకాయలా పేలిపోతుందనుకుంటా, పాపం అని అనుకుంటుంది. అంతలో శకుంతల టిఫిన్ తీసుకొచ్చి, మాధవి, ఇదిగోమ్మా తిను అని అనగా మాధవి టిఫిన్ తీసుకుని తింటూ ఉంటుంది. అమ్మా, ఈరోజు టిఫిన్ చాలా బాగుంది. రోజూ అలానే ఉంటుంది, నువ్వు తింటేగా రుచి తెలియడానికి. ఆగమేఘాల మీద లేచి వెళ్లడమే సరిపోతుంది నీకు ప్రతిరోజు. అదేం లేదమ్మా, రేపటి నుంచి చూస్తావుగా. చూస్తా, ఈరోజో లేక ప్రతిరోజు తొందరగా నిద్రలేస్తావో. సరే అమ్మా, నేను వెళ్ళొస్తాను అంటూ కాలేజ్కి వెళ్ళిపోతుంది మాధవి. కొంత సమయానికి కాలేజ్ దగ్గరికి వెళ్ళగా వినోద్ అటుగా తిరుగుంటాడు.
అది చూసి మాధవి చిన్నగా వెనుక నుంచి వెళ్లి వినోద్ కళ్ళు మూస్తుంది. వినోద్, ఎవరూ చెప్పుకో. హం సిరి ఆ, రాజీ. చిపో అంటూ చేతులు తీసి అలుగుతుంది. అది చూసి హేయ్ మెంటల్, సరదాగా అన్నాను. అయినా అంత ధైర్యంగా నువ్వు తప్ప నన్నెవరు తాకుతారు చెప్పు. అది నిజమే అనుకో. వినోద్, రాత్రంతా నాకు నిద్రే పట్టలేదు తెలుసా. ఏం, ఇంట్లో కరెంటు లేదా? వినోద్, అది కాదు. రాత్రంతా నువ్వే గుర్తుకొచ్చావు. ఎప్పుడు తెల్లవారుతుందా అని చూస్తూనే ఉన్నాను. నిన్ను చూశాక ఇప్పుడు నా మనసు ప్రశాంతంగా ఉంది. ఈ రోజు నుండి ప్రతిరోజు అదే ఫీల్తో ఉంటావు. ఎలాగా ఇలాగా. అని ఫోన్ మాధవి చేతిలో పెడతాడు. అది చూసి, వావ్, చాలా బాగుంది వినోద్, నాకేనా? నీకే. నువ్వన్న విధంగానే నాకు కూడా రాత్రంతా నిద్రపట్టలేదు. రాత్రంతా నువ్వే గుర్తొచ్చావు. ఇక ఈ దూరం చెరిపేయాలని నీకు ఈ స్మాల్ గిఫ్ట్. థ్యాంక్ యూ వినోద్. ప్రేమికుల మధ్య ఇలా థ్యాంక్స్లుండకూడదు. పద, బయటికి వెళ్దాం. ఇప్పుడా? అయినా ఎవరైనా చూస్తే? చూస్తే ఏమైంది, ఎప్పటికైనా తెలియాల్సిందిగా. అవుననుకో, కానీ కానీ లేదు, కాకరకాయ లేదు. బైక్ ఎక్కు. అని వినోద్ అనగా, వామ్మో, ఈ గ్యాప్లోనే బైక్ కూడా తెచ్చావా? తెచ్చా కానీ పద, టైం వేస్ట్ చేయకు. ఎక్కమన్నానా? అయ్యో రామ, ఎక్కుతున్నాన్గా అని వినోద్ బైక్ ఎక్కుతుంది మాధవి. వినోద్ మాధవిలు సరదాగా బైక్పై తిరుగుతూ ఉంటారు. వీళ్ళిద్దరూ సరదాగా తిరుగుతుండగా అటుగా వెళ్తున్న మాధవి తండ్రి రాఘవయ్య చూస్తాడు. చూసి అది మాధవిలా ఉందే అని అనుకుని, ఇంటికి వస్తుంది కదా, రానివ్వు. దాని పని చెబుతా. కాలేజీకని చెప్పి వెళ్ళడం, బయట ఇలాంటి వేషాలు వేసుకుంటా తిరగడం. వస్తుందిగా, రానివ్వు అని కోపంగా ఇంటికి వెళ్తాడు. వెళ్ళగా అతన్ని చూసి, ఏమండి, ఏంటండి ఏదో హడావిడిగా ఉన్నారు? ఏం జరిగింది? ఏం జరగడమేంటి? నీ గారాల కూతురు ఎవరితోనో బైకికి తిరుగుతుంది. ఇంటికి వస్తుందిగా, కాళ్ళు చేతులు నరికి మూలన కూర్చోబెడితే అప్పుడు భయం వస్తుంది అని అనగా అందుకు శకుంతల, ఏంటండి, వయసొచ్చిన అమ్మాయిని పట్టుకుని ఆ మాటలంటారు? ఆడామగ బండ్ల మీద తిరిగినంత మాత్రాన తప్పుగా అర్థం చేసుకుంటే ఎలా? అంటే నేను వాళ్ళని తప్పుగా అర్థం చేసుకున్నానా? అలా అని నేను అనటం లేదు. మన అమ్మాయిని మనమే ఇలా తప్పుగా అర్థం చేసుకుంటే వేరే వాళ్ళు ఇంకెలా అర్థం చేసుకుంటారు చెప్పండి? మీరు అనుకునేది అయ్యుండొచ్చు. మీరు గదిలోకి వెళ్ళండి. అమ్మాయి వచ్చాక నేను మాట్లాడతాను. సరే సరే, నేనడుగుతే బాగోదు. నువ్వే అడుగు. ఇంకోసారి ఇలా జరిగిందంటే అసలు ఊరుకోను అంటూ గదిలోకి వెళ్ళిపోతాడు రాఘవయ్య. శకుంతల తన మనసులో, ఈయనేమో బల్లగుద్దినట్టు చూశానని చెప్తున్నాడు. ఏది నిజమో ఏదబద్దమో వస్తుందిగా, వచ్చాక అడిగి దాని పని చెబుతాను అని అనుకుని లోపలికి వెళ్ళిపోతుంది శకుంతల. ఇదిలా ఉండగా వినోద్ మాధవి బైక్పై వెళ్తున్నప్పుడు వినోద్తో మాధవి, వినోద్, మన పెళ్ళయ్యాక నిన్ను వినోద్ అని పిలవనా లేక ఏవండి అని పిలవనా? ఒక పని చెయ్యి, ఏరా అని పిలువు. అలా పిలిస్తే బాగుండదేమో కదా, కాబట్టి పెళ్లి కాకముందు ఎలా పిలుచుకున్నా పెళ్ళయ్యాక ఏవండి అని పిలవాలి. అర్థమైందా? అయిందిలే, కాని ఆకలిగా ఉంది. ఏదైనా తిందాం. మంచి రెస్టారెంట్కి పోనివ్వు. సరే, అదిగో అక్కడ ఏదో దాబా కనిపిస్తుంది, అక్కడికి వెళ్దామా? అలాగే అని అంటూ దాబా ముందు బైక్ ఆపుతారు. ఇద్దరూ బైక్ దిగి పద వెళ్దాం అని లోపలికి వెళ్తారు. వెళ్ళగా అక్కడ చపాతీలు చూసి, చపాతీలు తీసుకుందామా? ఇక్కడ అవే ఉన్నట్టున్నాయి. సర్లే, ఏదో ఒకటి చెప్పు భయ్యా, 2 ప్లేట్ చపాతీ అని వినోద్ చెప్పడంతో ఆ చపాతీలమ్మే అతను, ఠీకే బేటా అంటూ చపాతీలు తెచ్చి ఇస్తాడు. దాంతో ఇద్దరూ తింటూ ఉంటారు. ఇక కొంత సమయానికి తినటం అయిపోయిన తర్వాత, పద వినోద్, ఇంటికి వెళ్దాం. అమ్మా నాన్న వాళ్లకు మన మీద డౌట్ రాకముందే ఇంటికి వెళ్ళాలి సరే సరే, పద వెళ్దాం అంటూ బైక్పై వెళ్తూ ఉంటారు ఇద్దరు. వినోద్, మా ఇంటి ముందు కాకుండా కొంచెం దూరంలో బైక్ ఆపు, నేను నడుచుకుంటూ వెళ్తాను. అప్పుడైతే వాళ్ళకి ఎలాంటి అనుమానం రాదు. సరే, నీ ఇష్టం. వెళ్ళాక ఫోన్ చెయ్యి. నా నెంబర్ అందులో సేవ్ చేసుంచా. అలాగే, ఇక్కడ ఆపేసే బండి, నువ్వు జాగ్రత్తగా వెళ్ళు అని అనగా వినోద్ అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. అక్కడ్నుంచి మాధవి నడుచుకుంటూ ఇంటికి చేరుకుంటుంది. ఇంటికి చేరుకున్న మాధవిని చూసిన శకుంతల, ఎక్కడ్నుండొస్తున్నావే అని కోపంగా అడగటంతో మాధవి తన మనసులో,
మా అమ్మ చూసేసిందా ఏంటి? నా పని ఈ రోజుతో గోవిందా అని అనుకుంటూ ఉండగా, ఏంటి సమాధానం అడుగుతుంటే చెప్పవేం? అమ్మా, అది ఎక్కడ్నుంచి వస్తాను? కాలేజ్ నుంచే వస్తున్నాను. అది చెప్పడానికి ఇంతలా ఆలోచించాలా? లోపలికి వెళ్ళు, పాలు తెస్తాను అని అనగా, ఇప్పుడేం వద్దమ్మా, తలనొప్పిగా ఉంది, కాసేపు పడుకుంటాను, నన్ను డిస్టర్బ్ చెయ్యకు అని మాధవి చెప్పడంతో, జెండుబాం తెచ్చి తలకు రాయనా అని అడుగుతుంది శకుంతల. ఏమొద్దమ్మా, కాసేపు పడుకుంటే అదే తగ్గుతుంది అని చెప్తూ గదిలోకి వెళ్ళి తలుపు గడియపెట్టి వినోద్కి ఫోన్ చేస్తుంది. వినోద్, నేను మాధవిని. మాధవి, ఏం ప్రాబ్లం లేదుగా? అలా ఏం లేదు, అంతా సేఫ్. నువ్వు వెళ్ళావా? ఒక్కసారి కిటికీలోంచి చూడు. ఏముంది చూడ్డానికి అని కిటికీ తెరిచి చూడగా ఎదురుగా వినోద్ కనిపిస్తాడు మాధవికి. అది చూసిన తను, ఏ ఇక్కడేం చేస్తున్నావు? మా వాళ్ళు చూస్తే నీ పనంతే, వెళ్ళు ప్లీజ్, నన్ను కంగారు పెట్టకు, అసలే నాన్న ఇంట్లోనే ఉన్నారు అలాగే, వెళ్తాలే అని చెప్పి వెళ్ళిపోతాడు. మాధవి తన మనసులో థ్యాంక్ గాడ్ అని అనుకుంటూ ప్రశాంతంగా నిద్రపోతుంది. కొంత సమయానికి రాఘవయ్య ఇంటికి శకుంతల దూరపు బంధువైన రంగయ్య, కమలమ్మ, వాళ్ళ అబ్బాయి రవి వస్తారు. వాళ్ళని చూసి, అన్నయ్య, వదినా, బాగున్నారా? రవి చాలా పెద్దోడైపోయాడే, మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసేయడమే. అంతలో రాఘవయ్య, శకుంతల, వారు ఏవండి, మా దూరపు బంధువులండి, మా అన్నయ్య, వదిన, వాళ్ళబ్బాయి. నమస్కారం రాఘవయ్య గారు. నమస్కారం, కూర్చోండి. శకుంతల, టీ కాఫీలు తెచ్చి ఇవ్వు. అలాగేనండి. ఇప్పుడు ఇవన్నీ ఏం వద్దులే అన్నయ్య, మీతో ఒక విషయం మాట్లాడదామని వచ్చాం అని అంటుంది శకుంతల వదిన కమలమ్మ. ఏంటమ్మా అంత ముఖ్యమైన విషయం? వీడు మా కొడుకు రవి. మీ అమ్మాయిని మా అబ్బాయికి అడుగుదామని వచ్చామండి. మా వాడికి మీ అమ్మాయి అంటే చాలా ఇష్టం. 10 రోజుల కిందట రామాపురంలో పెళ్లికొచ్చారు కదా, అక్కడ మీ అమ్మాయిని చూశాడంట. చేసుకుంటే మీ అమ్మాయినే పెళ్లి చేసుకుంటానని మంకు పట్టుకొని కూర్చున్నాడు. ఎలా అయితే ఏముంది, వరసైన వాడే కదా అని అడగడానికి వచ్చామండి. మీరు అడగడంలో తప్పేం లేదు, కాని ఆ అమ్మాయి చదువుకుంటుంది. ఈ ఏడైతే చదువైపోతుంది. ముందు అమ్మాయితో మాట్లాడి పెళ్లి చేద్దాం. ఆ అమ్మాయి ఇంట్లో లేదా చెల్లెమ్మా? ఉందండి. అమ్మా మాధవి, ఒకసారి ఇలా రామ్మా. వస్తున్నానమ్మా అని నిద్రమత్తుగా వస్తుంది. వచ్చి వారందరినీ చూడకుండా, ఏంటమ్మా పడుకుంటే పిలిచావు? ఒసేయ్ నిద్రమొహమా, మావయ్య వాళ్ళొచ్చారే, ఒకసారి తల తిప్పి చూడు అని అనగా, అవునా అని పక్కకి తిరిగి చూడగా వాళ్ళని చూసిన మాధవి, అమ్మా చెప్పాలి కదా. మావయ్య నమస్కారం. నమస్కారం అత్తయ్యా అని అంటుండగా అంతలో కమలమ్మ, నా కోడలు చూడు, నిద్రమత్తులో కూడా ఎంత లక్షణంగా ఉందో. ఇలా రా అమ్మా, వచ్చి నా పక్కన కూర్చో. వెళ్ళమ్మా, అత్తయ్య పిలుస్తుందిగా, వెళ్ళి కూర్చో. అలాగే నాన్నా అని కమలమ్మ పక్కకు వెళ్ళి కూర్చుంటుంది. అమ్మా, ఇతనెవరో చెప్పుకో. ఎవరత్తయ్యా? ఎవరేంటే మీ బావ, నీకు పెళ్లి సంబంధం మాట్లాడానికొచ్చారు. పెళ్లి సంబంధమా అంటూ నిల్చుంటుంది. నిల్చొని గదిలోకి వెళ్తుంది. అది చూసిన శకుంతల, మాట్లాడుతుంటే వెళ్తున్నావేంటే? పోనీలే వదినా, సిగ్గుపడుతుంది నా కోడలు. సరే కాని రవి, అత్తయ్య మావయ్యలతో ఏమైనా మాట్లాడతావా? మావయ్య, మాధవి అంటే నాకు చాలా ఇష్టం. మీరొప్పుకుంటే మీ ఇంటి అల్లుణ్ణి అవుతా, లేకపోతే తనని ప్రేమించేవాడిలా ఇలానే ఉండిపోతా. అయ్యో బాబూ, అలా అనకు. ఇంత మర్యాదగల కుటుంబానికి మాకు మాత్రం మా అమ్మాయినివ్వాలని ఉండదా? కాని ఈ ఒక్క సంవత్సరం ఆగు, వచ్చే ఏడు మంచి ముహూర్తం చూసి పెళ్లి చేస్తా. సరే మావయ్య, ఇక మేం వెళ్ళొస్తాం. పలహారాలేమైనా తినేసి వెళ్ళండి. ఇప్పుడేం వద్దన్నే గారు, తినే రోజులు చాలా ఉన్నాయి. ఇక మేము వెళ్ళొస్తాము అని వాళ్ల ముగ్గురు వెళ్ళిపోతారు. ఇదిలా ఉండగా గదిలోకి వెళ్లిన మాధవి వినోద్కి ఫోన్ చేస్తుంది. వినోద్, ఏమైంది మాధవి, ఎందుకేడుస్తున్నావు? ఇంట్లో వాళ్ళేమైనా అన్నారా? వినోద్, నాకు పెళ్లి చేస్తారట. మా దూరపు బంధువులైన అత్తయ్య, మావయ్య వాళ్ళొచ్చారు. వాళ్లతో వాళ్ళ అబ్బాయి కూడా వచ్చాడు. అవునా? మరి నీ చదువు? ఇప్పుడు చెయ్యరంట. ఈ ఏడాదైతే నా చదువు అయిపోతుంది కదా, ఆ తర్వాత చేస్తారట. అయినా నువ్వేంటి ఇలా నిదానంగా మాట్లాడుతున్నావు? నీకు బాధ్యత లేదా?
అయ్యో మాధవి, నీ పెళ్లికి సంవత్సరం గడువు ఉందిగా. ఈ గ్యాప్లో నేను మంచి ఉద్యోగం చూసుకుని మీ నాన్నతో నేనొచ్చి మాట్లాడతా, సరేనా? నిజంగా వచ్చి మాట్లాడతావు కదా? నీ మీద ఒట్టు, నన్ను నమ్ము. సరే సరే, నేను మళ్ళీ చేస్తాను, అమ్మొస్తుంది అని ఫోన్ పెట్టేస్తుంది మాధవి. అంతలో శకుంతల వస్తుంది. అమ్మా మాధవి, అబ్బాయి చూడముచ్చటగా ఉన్నాడు కదా, ఉంటే నువ్వే చేసుకో. ఈ వయసులో ఇంకో పెళ్ళా, జనాలు నవ్విపోతారే. సరే కాని మీ అత్తమామలు చాలా మంచివాళ్లు, డబ్బున్నవాళ్లు. నీకు మంచి కుటుంబం దొరికింది తల్లి. అమ్మా, సంబంధం మాట్లాడేటప్పుడు నన్ను ఒక్క మాటైనా అడగాలని తెలీదా? ఏంటే నిన్నడిగేది వంకాయ? పెద్దవాళ్లం ఏం చెయ్యాలి, ఎలా చెయ్యాలని మాకు తెలీదా? నిన్నడగాలంట అడగాలి. ఆ రవి మాకు బాగా నచ్చాడు, అతనే నీకు భర్త, మేము ఫిక్స్ అయ్యాం, నువ్వు కూడా అదే ఫిక్స్ అవ్వు అని చెప్పి వెళ్ళిపోతుంది. మీకేం, మీరు బాగానే ఫిక్స్ అయిపోతారు. నేనవ్వాలిక. నా మనసులో వేరే అబ్బాయి ఉన్నాడు, అతన్నే పెళ్లి చేసుకుంటాను అని అనుకుంటుంది. మరుసటి రోజు రోజులాగానే మాధవి కాలేజ్కి వెళ్తుంది. అక్కడ వినోద్ని కలిసి, వినోద్, త్వరగా ఏదో ఒకటి చెయ్యి. నేను నిన్ను తప్ప వేరే అతన్ని నా భర్తగా ఊహించుకోలేను. సరేరా బంగారం, వీలైనంత తొందరగా పెళ్లి చేసుకుందాం. నువ్వేం దిగులు చెందకు. సరే వినోద్, ఈ 3 నెలల్లో ఎగ్జామ్స్ ఉన్నాయి. మంచిగా ప్రిపేర్ అవ్వు, మంచి జాబ్ తెచ్చుకో. అప్పుడు ధైర్యంగా నేనే మా ఇంట్లో చెబుతాను. సరే, నువ్వు బాధపడకు, ప్రశాంతంగా ఉండరా. నువ్వు బాధపడితే నేను చూడలేను. నవ్వాలి, నవ్వు మాధవి, ప్లీజ్. సరే వినోద్, నేనిక వెళ్తాను అంటూ మాధవి ఇంటికి వెళ్తుండగా, ఎలాగైనా మంచి ఉద్యోగం సంపాదించి మాధవిని పెళ్లి చేసుకోవాలి అని మనసులో అనుకుంటాడు వినోద్. ఇక తను కూడా ఇంటికి వెళ్తాడు. వెళ్ళగా వినోద్ వాళ్ళమ్మ నర్సమ్మ వినోద్తో, వినోద్, ఈ మధ్య ఇంటికి ఆలస్యంగా రావడాలు, ఫోన్లో గంటలు గంటలు మాట్లాడాలు ఏంటి? కొత్త కొత్తగా ప్రవర్తిస్తున్నావు, ఏంటి విషయం? అయ్యో, ఏం లేదమ్మా, ఫ్రెండ్ చేస్తే. అది సరే కాని నిన్ను నమ్ముకొని బ్రతుకుతున్న నీ మరదల గురించి ఏమైనా ఆలోచిస్తున్నావా లేదా? ఇప్పుడు దానికేమైందమ్మా, దాని గురించి ఆలోచించడానికి? దానికేం కాలేదురా. పాపం శ్వేత చిన్నతనంలోనే తన తల్లిదండ్రుల్ని కోల్పోయి అమ్మమ్మ తాతయ్య దగ్గర బ్రతుకుతుంది. అయితే ఇప్పుడేమంటావు? అనుడమేంట్రా, వాళ్ళమ్మ చివరి శ్వాస విడిచేటప్పుడు నీ కొడుక్కి నా కూతుర్నిచ్చి పెళ్లి చెయ్యని నా మాట తీసుకుని చనిపోయింది. ఇప్పుడు ఆమె బ్రతికి లేకపోయినా ఆమెకిచ్చిన మాట బ్రతికే ఉంది కాబట్టి నువ్వు శ్వేతని పెళ్లి చేసుకోవాలి. అంటే మీ ఇష్టమేనా అమ్మా? నా ఇష్టం ఏం లేదా? ఏంటో నీ ఇష్టం. నీకు నచ్చిన బట్టలు, నీకు నచ్చిన బైక్, నీకు నచ్చిన చదువు, అన్నీ అన్నీ నీకు నచ్చిన విధంగానే మేం నడుచుకుంటున్నప్పుడు పెళ్ళైన మా ఇష్ట ప్రకారం చేయనివ్వవా చెప్పు. అమ్మా, చదువులో కాని బట్టల్లో కాని వాటిలో ఏది సరిగా లేకపోయినా సర్దుబాటు అవ్వొచ్చు. కాని పెళ్లి మాత్రం మనసుకు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి. అప్పుడామె సుఖంగా ఉంటుంది, చేసుకున్న నేను సుఖంగా ఉంటాను. అంతలో వినోద్ తండ్రి వీరయ్య వస్తాడు. అంటే శ్వేత నీకిష్టం లేదా? అది మన ఇంటికి వచ్చినప్పుడు ఇద్దరు కలిసి తిరగడం, కబుర్లు కూడా చెప్పుకునేవారు కదరా. ఇష్టం వేరు, ప్రేమ వేరు నాన్నా. శ్వేతను ఎప్పుడూ నేను ఆ దృష్టితో చూడలేదు. ఒక మరదలుగా తప్ప నా భార్యగా ఆమెనెప్పుడు ఊహించుకోలేదు. అదే ఏం? దానికి కన్ను అంకరనా, కాలంకరనా? నువ్వు ఎన్నైనా చెప్పు, శ్వేతనే నీ భార్య. అమ్మా, నా మాట కూడా అదే అంటూ నరసమ్మ కూడా గదిలోకి వెళ్తుంది. ఇక వినోద్, ఓరి భగవంతుడా, అక్కడ మాధవిది ఇదే సమస్య, ఇక్కడ నాది అదే సమస్య. ఏంటి ఈ సమస్యకు పరిష్కారం? తొందరలోనే వీటన్నింటికీ ముగింపు చెప్పాలి అని మనసులో అనుకుని తన గదిలోకి వెళ్ళిపోతాడు. కొంత సమయానికి నర్సమ్మకు శ్వేత అమ్మమ్మ భూదేవి ఫోన్ చేస్తుంది. నర్సమ్మ, బాగున్నావా? నీ భర్త, నా మనవడు అందరూ బాగున్నారా? పర్వాలేదు పెద్దమ్మగారు, ఆ పరమేశ్వరుడి దయ వల్ల అందరం బాగానే ఉన్నాం. సంతోషం. మా మనవడు ఏం చేస్తున్నాడు? నా మనవరాలిని లగ్గం చేసుకుని తోలుకపోతానంటనా? అయ్యో పెద్దమ్మగారు, తను మా ఇంటి కోడలు, మీరు సంతోషంగా ఉండండి. అవును, ఇంతకీ మా కోడలు ఏం చేస్తుంది? ఇదిగో నా పక్కనే ఉంది, మాట్లాడు. శ్వేత, మీ అత్తయ్య మాట్లాడతారట. అత్తయ్య గారు బాగున్నారా? అమ్మా, మేం బాగున్నాం. నువ్వెలా ఉన్నావురా? నేను బాగున్నానత్తయ్య. బావయ్య ఎలా ఉన్నాడు? మీ బావకేం చాలా బాగున్నాడు అని అనగా పక్కనున్న రాఘవయ్య, అమ్మా శ్వేత, మీ బావని మీ అత్తయ్యని అడిగావు, మరి మామయ్య వద్దారా బంగారం? క్షమించండి మావయ్య,
మీరెందుకు గుర్తులేరు? ఎలా ఉన్నారు మావయ్య? బాగున్నామా. నువ్వు మా ఇంటికి కోడలు ఎప్పుడవుతావా అని 1000 కళ్ళతో ఎదురుచూస్తున్నాం. మీ ఇష్టమే నా ఇష్టం మావయ్య. మీరెప్పుడంటే అప్పుడే అమ్మమ్మకిస్తున్నాను అని ఫోన్ తన అమ్మమ్మకిస్తుంది శ్వేత. అయ్యా, మరి మీ అబ్బాయికి మా అమ్మాయికి ఎప్పుడు ముడివేద్దాం? 7 అబ్బాయి చదువు అయిపోతుంది. వచ్చే 7 పెళ్లి చేద్దాం. సరే అయ్యా, సంతోషం. ఉంటాను అలాగే అండి. అని ఫోన్ పెట్టేస్తాడు. ఇక వీరయ్య నర్సమ్మతో, వినోద్ మీదనేమో శ్వేత చాలా నమ్మకం పెట్టుకుంటుంది. కాని వీడిని చూస్తేనేమో నేను శ్వేతను అలాంటి దృష్టితో చూడలేదని అంటున్నాడు. వాడిదేముందిలేండి, బుజ్జగించో భయపెట్టో ఈ పెళ్లి చేయాలి. లేకపోతే మనం వాళ్ళ అమ్మకిచ్చిన మాట తప్పిన వాళ్ళమవుతాం. బెదిరించి పెళ్లి చేస్తాం కానీ 4 గోడల మధ్య ఇద్దరిని ఒకటి చేయలేం కదా. చూద్దాం. 1 ఏడాది గడువుంది కదా, అప్పటికి వాడే మనసు మార్చుకుంటాడు. అవునండి, చూద్దాం, ఇంకా సమయం ఉందిగా అని మాట్లాడుకుంటూ ఉంటారు. ఇలా ఉండగా వినోద్ మాధవికి కాల్ చేస్తాడు. మాధవి ఫోన్ లిఫ్ట్ చేయదు. మళ్ళీ చేస్తాడు, కానీ మాధవి లిఫ్ట్ చేయదు. ఇన్నిసార్లు చేసినా ఫోన్ లిఫ్ట్ చేయదేంటి? అని మనసులో అనుకుంటూ మళ్ళీ కాల్ చేస్తాడు. కొంత సమయానికి అప్పుడు గదిలోకొచ్చిన మాధవి ఫోన్ లిఫ్ట్ చేసి, చెప్పు వినోద్. ఏంటి చెప్పేది? ఫోన్ ఎన్నిసార్లు చేయాలి? ఒక్కసారి ఫోన్ చేస్తే లిఫ్ట్ చేసేది తెలీదా నీకు? ఎందుకేనా నీకు ఫోన్ ఇచ్చింది? వినోద్, ఒక్కసారి నేను చెప్పేది విను. నేను ఆ అబ్బాయిని కాదు. ఎప్పుడు పడితే అప్పుడు, ఎక్కడ పడితే అక్కడ ఫోన్ మాట్లాడడానికి. నువ్వే అర్థం చేసుకోవాలి. అంటే నేనిప్పుడు అర్థం చేసుకోవడం లేదా? అలా కాదు వినోద్, చెప్పేది వినాలి కదా. అంటే ఇప్పుడు నేనే వినిపించుకోవడం లేదా? అయ్యో రామచంద్ర, చెప్తే వినవు కదా. అయితే సారీ సారీ, ఇంకెప్పుడు ఇలా జరగదు, ఓకేనా? నీ సారీ నాకేం వద్దులే కాని నీకెదురైన సమస్య నాకు ఇప్పుడు ఎదురైంది. ఏమైంది వినోద్? ఏం కావాలి? సేమ్ సిచ్యువేషన్. మా ఇంట్లో వాళ్ళు మా మరదల్ని పెళ్లి చేసుకోమంటున్నారు. అవునా? మరి నువ్వేమన్నావు? అనడానికి ఇంకేముంది, తన మీద నాకు ఆ ఉద్దేశం లేదని చెప్పా. కాని మా వాళ్ళు తననే నువ్వు పెళ్లి చేసుకోవాలని గట్టిగా పట్టుపట్టుకొని కూర్చున్నారు. సరిపోయిందిలే. ఇప్పుడెలా? అయితే ఒక పని చెయ్యి. అమ్మాయి వాళ్ళ అమ్మా నాన్నలకు మన విషయం చెప్పు. అటునుంచి నరుక్కుంటూ వస్తే ఎలా ఉంటుంది? ఏంటి నువ్వు నరికేది? ఆమెకు చిన్నప్పుడే తల్లిదండ్రి చనిపోయారు. అవునా? అయితే మీ ఇంట్లో వాళ్లకు ఆ అమ్మాయి క్యారెక్టర్ మంచిది కాదని క్రియేట్ చేసి చెప్పు. చచ్చా, ఆ అమ్మాయి మేలిన్ బంగారం. చిన్నప్పటినుండి నేనే తన భర్తగా ఊహించుకుంటూ బ్రతుకుతుంది. అలా చేయడం తప్పు. అయితే ఇప్పుడేం చేస్తావు? చేసేదేముంది, నేను మా ఇంట్లో చెబుతా, నువ్వు మీ ఇంట్లో చెప్పు. ఇంకా నయం, నన్ను 4 రోజులైన ప్రాణాలతో చూడాలని లేదా ఏంటి నీకు? అదేంటి మాధవి? మా నాన్న చూడ్డానికి సాఫ్ట్గా కూల్గా ఉంటాడు. ఇలాంటి లవ్వులు కొవ్వులున్నాయని తెలిస్తే నన్ను చంపేస్తాడు. నా వల్ల కాదు బాబు. ఏదైనా ఉంటే నువ్వు చేయాల్సిందే సరే, ఏదో ఒకటి నేనే చేస్తా. సరే ఉండు అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. ఇక మాధవి తన మనసులో, అదేంటి వినోద్ రోజు కొత్తగా మాట్లాడాడు, నా మీద అనుమానమా? చచా, సేమ్ నాలానే తన సిచ్యువేషన్ వచ్చిందిగా, ఆ తొందరలో అలా మాట్లాడుంటాడు అని అనుకుంటుంది. అంతలో శకుంతల వచ్చి, అమ్మాయి, మార్కెట్ వరకు వెళ్ళొద్దాం రామ్మా. ఇప్పుడా? నేను రానమ్మా, నువ్వే వెళ్ళిరా. ఏంటి, రాకుండా ఇంట్లో ఏం చేస్తావు? అయినా చాలా కూరగాయలు తీసుకోవాలి, అవన్నీ నేను మోయలేను. కాస్త సాయంగా ఉంటుంది, నువ్వు కూడా రా. నాన్నున్నాడుగా, నాన్నని తీసుకుని వెళ్ళు. ఇక నువ్వు మాకు చెప్పాలి. నాన్నుంటే నిన్నెందుకు పిలిచేదాన్ని? నాన్ననే తీసుకెళ్లేదాన్ని. అయినా నా పిచ్చి కాకపోతే ఆడపిల్లల్ని కనడం కంటే ఒక్క కొడుకురు కన్నా పోయేది. సాయంగా ఉండేవాడు. అమ్మా తల్లి, పురాణాలు చదవకు, పద వెళ్దాం. ఇప్పుడు నా కూతురు అనిపించుకున్నావు. హీ, పద వెళ్దాం అంటూ ఇద్దరూ మార్కెట్కి వెళ్తారు. అక్కడ చాలామంది జనాలుంటారు. అది చూసి మాధవి, ఏంటమ్మా ఇక్కడ ఇంతమంది జనాలున్నారు? ఉండక, ఇది కూరగాయల మార్కెట్ అమ్మా, ఇక్కడ ఇలానే ఉంటారు. పద పద, చాలా కూరగాయలు తీసుకోవాలి అంటూ పక్కనున్న కూరగాయలమ్మే అతని దగ్గరికి వెళ్తారు. బాబు, టమాటా కిలో ధర ఎంత? కిలో 50 రూపాయలమ్మా అని చెప్తాడు. అంతలో రవి అక్కడికొచ్చి, ఏంటయ్యా, పక్కన 30కే ఇస్తుంటే నువ్వేంటి 50కి అమ్ముతున్నావు? అని అనడంతో అతన్ని చూసిన శకుంతల, బాబు రవి, ఇక్కడేం చేస్తున్నావు? అత్తయ్య, ఇక్కడ చిన్న పని ఉంటే వచ్చా. వెళ్తుంటే మిమ్మల్ని చూసా, పలకరించి వెళ్దామని ఇలా వచ్చానండి. ఓ అలాగా,
అమ్మాయి, ఏంటి అలా చూస్తున్నావు? మీ బావ. అలా దూరంగా ఉండకపోతే దగ్గరకొచ్చి బావతో మాట్లాడు. నేను కూరగాయలు తీసుకుంటాను అని పక్కనున్న కూరగాయలు కొంటూ ఉంటుంది. అంతలో రవి మాధవితో, మాధవి, బాగున్నావా? ఆ బాగానే ఉన్నా. నా కళ్ళల్లోకి చూసి నాతో మాట్లాడు. ఎందుకు దిక్కులు చూస్తూ మాట్లాడతావు? నన్ను చూడాలంటే సిగ్గా? సిగ్గా బొగ్గా, మీతో ఒక విషయం చెప్పాలి. చెప్పండి. మీ అమ్మగారు పక్కన కూరగాయలు కొంటుంది. మీకేం ప్రాబ్లం లేదు కదా? ఈ హడావిడికి గోలకి అమ్మకి ఏం వినిపించదులే కాని నేను ఈ విషయం మీరు మా ఇంటికొచ్చినప్పుడే చెబుదామనుకున్నాను. కాని అప్పుడు మా నాన్నున్నారు. సమయం కూడా కుదర్లేదు. సరే, ఇంతకీ విషయమేంటో చెప్పు. నేను చదువుకునే కాలేజ్లో ఒక అబ్బాయిని ప్రేమిస్తున్నాను. అతను కూడా నన్ను ఇష్టపడుతున్నాడు. తప్పుగా అనుకోకండి. మీరీ విషయం విని చాలా బాధపడుతుంటారు. కానీ ఏం చేస్తాం? నిజం ఈరోజు కాకపోయినా రేపైనా తెలియాల్సిందేగా. మీకు తగిన అమ్మాయిని చూసి పెళ్లి చేసుకోండి. నువ్వు చెప్పింది నిజమే, కాని చదువుకునే వయసులో ఇదంతా కామన్. ఇది ప్రేమ కాదు, ఆకర్షణ. నీ లాంగ్వేజ్లో చెప్పాలంటే అట్రాక్షన్. ఇవన్నీ నేనేం పట్టించుకోను. ఈ జన్మకి నేనే నీ మొగుణ్ణి, గుర్తుపెట్టుకో. అయ్యూ మ్యాడ్, మీకేమైనా మెంటలా? ఒక అమ్మాయి వేరే అబ్బాయిని ప్రేమిస్తుందంటే ఇంత ఈజీగా ఇదంతా కామన్ అంటున్నారసలు? మీకు కొంచెమైనా మనస్సాక్షుందా? ఉంది కాబట్టే చెబుతున్నా. ఇలాంటివి చిన్న చిన్నవి నేను పట్టించుకోను. ఏమో, పోనీలే, నా మీద ఇంత హోప్స్ పెట్టుకుంటున్నాడు కదా అని జాలిపడి చెప్తే నువ్విలా మాట్లాడతావా? నీ కర్మ. రెడీగా ఉండు, నా పెళ్లికి వచ్చి విందు భోజనం చెయ్యటానికి నేను చేస్తానో అందరితో చేపిస్తానో నువ్వే చూస్తావుగా. అని రవి అంటుండగానే అంతలో శకుంతల కూరగాయలు కొనడం అయిపోయి వీళ్ల దగ్గరకొచ్చి, ఏంటి బాబూ, మా అమ్మాయి నువ్వు ఇప్పుడే ఒకరి గురించి ఒకరు తెలుసుకుంటున్నారా? తెలుసుకోవాలి కదా అత్తయ్య, జీవితాంతం కలిసుండేవాళ్ళం. అని రవి అలా అనేసరికి మాధవి తన మనసులో, జీవితాంతం కాదరా పిచ్చోడా, నీ కోరిక నెరవేరదని గుర్తుపెట్టుకో అని అనుకుంటుంది. ఇక తన తల్లితో, అవునమ్మా, ఒకరి గురించొకరం తెలుసుకోవాలి కదా. నా గురించి బావగారికి మొత్తం తెలియచేశాను. ఇక బావ జవాబు కోసం ఎదురు చూడాలి. నాకు నువ్వు ఇప్పుడైనా ఓకే. ఇక్కడే తాళి కట్టమంటావా? చెప్పు, కట్టేస్తా. ఆహా, ఏది కట్టు చూద్దాం. ఆపండి మీ అల్లరి. ఆ శుభకార్యానికి మంచి గడియలున్నాయిలే కాని మాధవి, ఈ కూరగాయలు కాస్త సాయం పట్టు. అయ్యో, ఇటివ్వండి అత్తయ్య, నేను పట్టుకుంటాను. పర్వాలేదులే బాబు, ఇల్లు దగ్గరేగా, మేం వెళ్తాంలే. మోస్తానంటున్నాడు కదమ్మా, మోయనివ్వు. నీ మొహం, స్పృహలో ఉండే మాట్లాడుతున్నావా మాధవి? ఇంటల్లుడు కాకముందే ఇంట్లో పనులెవరైనా చేయిస్తారా? తప్పుగా అనుకోకు బాబు, మీరు వెళ్ళిరండి. అలాగే అత్తయ్య, ఉంటా మరి. సంతోషం బాబు అని అనగా వెళ్తాడు. ఇక మాధవికి కూరగాయలివ్వగా, ఏంటమ్మా ఇవింత బరువున్నాయి? నెల సరుకులా లేక సంవత్సరానికి సరిపడే సరుకులా? మాటలాపి పదవే అని అనగా శకుంతల మాధవి ఆపసోపాలు పడుతూ కూరగాయలు ఇంటికి తీసుకుని వెళ్తారు. ఇంటికి వెళ్ళగా వీరిని చూసి, అయ్యయ్యో, నా కూతురితో కూరగాయలు మోపిస్తున్నావా? ఏం, నీ కూతురు కూరగాయలు మోస్తే అరిగిపోతుందా కరిగిపోతుందా? అవును, నాకు తెలియక అడుగుతున్నా. నేను కూడా కష్టపడుతూనే మోసుకొచ్చా కదా, నన్ను అయ్యో పాపమనరేం? దుక్కలా ఉన్నావు, నీకేమైందే? పాపం నా కూతురు కూరగాయలు మోసి చూడు, చేతులు ఎలా కమిలిపోయాయో. నాన్న, నేను రానంటుంటే అమ్మనే తీసుకెళ్ళింది. చూడు నాన్న, అమ్మ. అమ్మా తల్లి, ఇంకోసారి తీసుకెళ్ళంలే. ఏవండి, అలా చూస్తూ ఉండకపోతే కూరగాయలు కాస్త లోపట పెట్టండి ఎవరికి తప్పినా నాకు తప్పదుగా అంటూ కూరగాయలు లోపల పెడతారు. ఇక శకుంతల, వంటేం చేయమంటారు? మీకిష్టమైంది చేయమంటారా లేక మీ కూతురికి నచ్చింది చేయమంటారా? నీకు నచ్చింది చేయవే. ఎందుకయ్యా, చేశాక మమ్మల్ని అడిగి చేయలేకపోయావా అని నన్ను తండ్రి కూతులు కలిసి తిట్టిపోయడానికా? అమ్మా మాధవి, ఏం వంట చేయమంటావురా? నాన్నా, నాకీరోజు చికెన్ తినాలనుంది. అమ్మనడిగితే తిడుతుందేమో అని అడగకుండానే అలానే వచ్చాను నాన్నా. పర్లేదులే అమ్మా, నేను వెళ్ళి తీసుకొస్తా. ఏవోయ్, మసాలాలు తయారు చెయ్యి. నేను వెళ్ళి నా బంగారు తల్లికి ఇష్టమైన చికెన్ తెస్తా. అలాగే అలాగే అని అనగా వెళ్తాడు. ఇక మాధవి, అది మా నాన్నంటే. హా, పెళ్ళయ్యేదాకే నీ ఆటలు. పెళ్ళయ్య అత్తారింటికి వెళ్ళాక ఉంటుందిలే అసలైన ఆట. అత్తమామలు చెప్పినట్టు నడుచుకోవాలి. వారికి నచ్చింది వండి పెట్టాలి. ఎంత పనుంటుందనుకున్నావు? ఇప్పుడు చెప్తే నీకు అర్థం కాదులే
అంత లేదులే అమ్మా. నేను చెప్పినట్టు వాళ్ళు వినాలి కాని వాళ్ళు చెప్పినట్టు నేను అస్సలు వినను. అదే చూద్దాంలే కాని మీ నాన్న వస్తే తిడతారు. నేను వెళ్ళి మసాలాలు తయారు చేస్తాను. సరే సరే వెళ్ళు. నేను మా నాన్న కూతుర్ని, నీ కూతుర్ని కాదు. వెళ్ళి వంట తయారు చెయ్యి. సర్లేవే, నీతో కబుర్లు చెప్పుకుంటూ ఉంటే ఎక్కడ పని అక్కడే ఆగిపోతుంది. నువ్వొచ్చి సాయపడేదాని కూడా కాదు అంటూ వంటగదిలోకి వెళ్తుంది శకుంతల. వెళ్ళాక పనులు చేస్తూ అలాగే ఉంటుంది. ఇక ఇదిలా ఉండగా రాఘవయ్య చికెన్ షాప్ దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి, మస్తాన్ బాయ్, కిలో చికెన్ కొట్టు. అలాగే రాఘవయ్య గారు. చికెన్ తీసుకెళ్లడమేనా? మీ అమ్మాయి పెళ్లికి మాకు పప్పన్నం ఏమైనా పెట్టేదుందా? ఎందుకు లేదు బాయ్. ఏడాగితే ముందుకు పెళ్లి చేయడమే. మా మేనరిక సంబంధం కూడా ఉంది. మంచిది. కాని నీకో విషయం చెప్తా. మీరు తప్పుగా అనుకోరు కదా? అయ్యో, మీరు మా ఇంట్లో సభ్యుల్లాంటివారు. నేనెందుకు తప్పుగా అనుకుంటా? అయ్యా రాఘవయ్య గారు, మీ అమ్మాయి ఎవరో బండి మీద తిరుగుతుంటే చూసా. ప్రతిరోజు మీ అమ్మాయిని ఆ అబ్బాయి ఇక్కడ మా దుకాణం వద్ద దింపితే మీ అమ్మాయి ఇంటికి నడిచి వస్తుంది. మరి ఇన్ని రోజులు నాకెందుకు చెప్పలేదు బాయ్? చెప్తే మీరెక్కడ బాధపడతారేమో అని. సంతోషం, ఇప్పటికైనా నిజం చెప్పారు. ఇక నేను వెళ్ళి వస్తాను. సరే రాఘవయ్య గారు, ఇదిగో చికెన్. మళ్ళీ వచ్చి తీసుకుంటా అని చెప్పి ఇంటికి వెళ్తూ ఉంటాడు రాఘవయ్య. అంతలో ఇంటి దగ్గరున్న మాధవి గదిలో కూర్చొని తన మనసులో ఇలా అనుకుంటుంది. ఇంట్లో నాన్న లేడు. రావటానికి సమయం పడుతుంది. అమ్మ వంటగదిలో ఉంది. ఇదే మంచి సమయం. వినోద్కి ఫోన్ చేస్తే సరి అని ఫోన్ తీసుకొని వినోద్కి కాల్ చేస్తుంది. వినోద్, ఎక్కడున్నావురా? ఇంట్లో ఉన్నా, చెప్పు. బాగా గుర్తుకొస్తున్నావు. చూడాలనుంది. ఎప్పుడొస్తావు? అని మాధవి వినోద్తో ఫోన్లో మాట్లాడుతుండగా అప్పుడే రాఘవయ్య ఇంటికొస్తాడు. వచ్చి మాధవి వైపు చూడగా మాధవి ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది. అది చూసిన రాఘవయ్య మాధవి అని గట్టిగా అరుస్తాడు. దాంతో మాధవి, ఇదేంటి మా నాన్న గొంతులా ఉంది అని వెనక్కి తిరిగి చూడగా రాఘవయ్యని చూసి, నాన్నా అని అంటుంది. అంతలో శకుంతల అక్కడికొస్తుంది. ఏమండి, ఎంతసేపు చూడాలి? చికెన్ ఎక్కడా? మసాలాలన్నీ తయారు చేసి ఉంచాను. మసాలాలు తయారు చేశావా? ఇక్కడ బిడ్డ ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతుంటే పట్టించుకోకుండా వంటగదిలో నిమగ్నమైపోయావా? అంటూ శకుంతల చెంపపై ఒక్కటి కొడతాడు. అది చూసిన మాధవి, నాన్నా! ఛీ, పాపాత్మురాలా, నువ్వు నాతో మాట్లాడకు. నిన్ను ఎంత నమ్మానే, నన్నే మోసం చేస్తావా? నేనేం చేశాను నాన్నా? ఏం చేయడమేంటి? నువ్వు ఎవరి బండిపై తిరుగుతున్నావో నాకు తెలియదనుకున్నావా? లేక ఎవరు నాకు చెప్పరనుకున్నావా? నేను వారం రోజుల క్రితం మిమ్మల్ని చూసా. నువ్వు వేరే అబ్బాయి బండెక్కి తిరుగుతుంటే మీ అమ్మకి చెప్పా. ఎందుకంటే ఏమో, నా కూతురు అలాంటిది కాదు. నా కళ్ళు నన్ను మోసం చేశాయేమో అని. కాని ఈరోజు నేను బయటికి వెళ్తే ప్రతి ఒక్కరూ నీ గురించి చెబుతుంటే నా తల తీసేసినట్లయింది అని రాఘవయ్య అనటంతో అందుకు శకుంతల, నాన్న అడుగుతున్నారుగా, సమాధానం చెప్పు. నిన్ను ఎంతగా వెనకేసుకుని వచ్చాడే. కనీసం కూరగాయలు కూడా నీతో మోయనివ్వలేదు. అలాంటి వారిని ఎలా మోసం చేయాలనిపించింది మాధవి నీకు? అమ్మా, ఇక ఆపుతావా? నేనేదో పెద్ద తప్పు చేసినట్టు మాట్లాడుతున్నావు. ఇప్పుడేమైంది? ఏమైందా? నువ్వు ఎవరి బండెక్కి తిరుగుతున్నావు? అది సరే, నీ చేతిలో ఉన్న ఈ ఫోన్ ఎక్కడిది? మేం వస్తున్నామని తెలుసుకోకుండా ఒళ్ళు మరిచి ఎవరితో ఫోన్ మాట్లాడుతున్నావు? నాన్న, నన్ను క్షమించండి. నేను చదువుతున్న కాలేజ్లో వినోద్ అనే అబ్బాయి నేను ప్రేమించుకుంటున్నాం. మీకు చెప్పడానికి భయమేసి ఇప్పటివరకు ఏ విషయం మీకు చెప్పలేదు. అతని బైక్ మీదే తిరుగుతున్నాను. అంతే తప్ప నేనేం బరి తెగించి తిరగటం లేదు నాన్నా. అంటే నీకు నచ్చిన వాళ్లతో నువ్వు తిరుగుతావు. మా అభిప్రాయం నీకు అవసరం లేదు, అంతేగా? నీకు నచ్చినట్లు నువ్వు చేసుకో. మాకు నచ్చింది మేము చేస్తాం. నిన్ను చదువుకోవడానికి పంపిస్తే నువ్వు ప్రేమ అంటూ తిరుగుతావా? శకుంతల, నీకు మరీ మరీ చెబుతున్నా, రేపటి నుండి మాధవి కాలేజీకి వెళ్లడానికి వీలులేదు. నన్ను కాదని వెళ్ళిందో, వెళ్ళిన దానిని, పంపించిన నిన్ను ఇద్దరినీ చంపి నేను చచ్చిపోతా. గుర్తుంచుకో అని చెప్పి బయటికి వెళ్ళిపోతాడు రాఘవయ్య. దాంతో మాధవి, ఏంటమ్మా ఇది? నాకు నచ్చిన వాళ్ళని చూసి పెళ్లి చేసుకునే అధికారం కూడా నాకు లేదా? చాలు, ఇక చాలు. నిన్ను నమ్మి మేము చాలా మోసపోయాం మాధవి. ఇకపై మీ నాన్న చెప్పిందే చెయ్యి. నువ్వు కనుక బయట కాలు పెడితే నీ కాళ్ళు విరగ్గొడతాను, జాగ్రత్త అని చెప్పి వంటగదిలోకి వెళ్ళిపోతుంది శకుంతల. వినోద్కి ఫోన్ చేస్తుంది. వినోద్, మన విషయం మా ఇంట్లో తెలిసిపోయింది.
నా చదువు కూడా ఆపించేశారు. నాకేం చేయాలో అర్థం కావట్లేదు. కంగారు పడకు మాధవి. ఇప్పుడేం చేద్దామంటావు? నేను వచ్చేస్తాను. ఎక్కడికైనా వెళ్ళి పెళ్లి చేసుకుందాం వినోద్. ఏం మాట్లాడుతున్నావు మాధవి? ఎక్కడికైనా వెళ్ళి పెళ్లి చేసుకోవడమేంటి? నాకు ఉద్యోగం లేదు. ఇంట్లో ఇంకా నేను ఏ విషయం కూడా చెప్పలేదు. బయటికి వెళ్ళి ఎలా బ్రతుకుదాం చెప్పు? అంటే ఇప్పుడేమంటున్నావు వినోద్? చెప్పాగా, నాకు ఉద్యోగం దొరికేంత వరకు వెయిట్ చేయి. అదే ఎన్ని రోజులు? నాకు ఉద్యోగం దొరికేంత వరకు. ఆ లోపు నాకు పెళ్లి చేసేస్తే? ఇప్పుడు నన్నేం చేయమంటావు? ఇప్పుడు నిన్ను తీసుకువెళ్ళి పెళ్లి చేసుకుని నానా కష్టాలు పడమంటావా? అర్థమైంది. అంటే కేవలం నన్ను టైంపాస్ కోసం లవ్ చేశావు, అంతేకాని ఇష్టంతో కాదు. మాధవి, కాస్త నేను చెప్పేది విను. నువ్వు కాదు, ముందు నేను చెప్పేది విను. నీకర్థమవుతుంది. ఇంట్లో తెలిసింది నాకు పెళ్లి చేస్తానంటున్నారంటే అర్థం కావటం లేదా నీకు? అర్థమైంది కాబట్టే తొందరపడే నిర్ణయం తీసుకోకూడదు అంటున్నా. అయితే నా నిర్ణయం కూడా విను వినోద్. నేను చెప్పాల్సింది చెప్పాను, తర్వాత నీ ఇష్టం. ఇక ఉంటాను అని ఫోన్ పెట్టేస్తుంది. దాంతో వినోద్, తన మాట తనకి కాని నా మాట వినదేంటి? ఈ మొక్కతే ఇలానా లేక ఆడవాళ్ళంతా ఇంతేనా? ఆ భగవంతుడికే తెలియాలి అని తన మనసులో అనుకుంటాడు. ఇదిలా ఉండగా రాఘవయ్య రంగయ్య ఇంటికి వెళ్తాడు. రంగయ్య గారు, నమస్కారం. నమస్కారం అండి. అన్నయ్య గారు, మీరు ఇలా వచ్చారు? కబుర్ చేస్తే మేమే వచ్చేవాళ్ళం కదన్నయ్యా. పర్వాలేదమ్మా, ఆడపిల్ల గల వాళ్ళం. మేము రావడమే ఉత్తమం. చెప్పండి రాఘవయ్య గారు, మీ రాకకు కారణం? పెళ్లి విషయం మాట్లాడడానికి వచ్చా. మొన్న మేము వచ్చడిగితే ఈ 7 ఆగలన్నారు కదన్నయ్యా. మళ్ళీ ఇప్పుడు అప్పుడు చేతిలో డబ్బుల్లేవమ్మా. ఇప్పుడు మాకు అందే డబ్బులు అందాయి. అందుకే డబ్బు చేతిలో ఉన్నప్పుడే పెళ్లి చేస్తే ఆడపిల్ల తల్లిదండ్రులం, మాకు కాస్త భారం దిగుతుందని ఏదో చిన్న స్వార్థం. మాధవి మా ఇంటి కోడలన్నయ్యా. మీరెప్పుడు పంపించినా మాకిష్టమే. సరే, మీరే వచ్చి అడుగుతున్నారు కాబట్టి ఈ 2 రోజుల్లో మంచి రోజు చూసి పెళ్లి చేద్దాం. సంతోషం చెల్లెమ్మా. ఇక నేను వెళ్ళొస్తాను. సరే అన్నయ్య, నా కోడల్ని అడిగానని చెప్పండి. అలాగే అమ్మా. అంటూ వెళ్తూ ఉండగా దారిలో రవి ఎదురవుతాడు. మామయ్య గారు, నమస్కారం. నమస్కారం బాబూ. మీ ఇంటికే వెళ్ళి వస్తున్నా. మీ పెళ్లి గురించి మాట్లాడి వెళ్తున్నా. అవునా మామయ్య? అవును బాబూ. మీ పెళ్లికి పంతులు గారి దగ్గర మంచి రోజు చూపించి మీకు కబురు చేస్తా. పెళ్లికి సిద్ధంగా ఉండు బాబూ. అలాగే మామయ్య అని చెప్పి ఇంటికి వెళ్ళిపోతాడు. ఇక కమలమ్మ తన కొడుకు రవితో, రేయ్ రవి, మీ మావయ్య ఇప్పుడే వచ్చి ఈ 2 రోజుల్లో ఇద్దరికి పెళ్లి చేద్దామన్నాడ్రా. అవునమ్మా, నాకెదురయ్యారు. నాకు చెప్పారు. నేను సరే అని చెప్పా. మామయ్య వెళ్ళారు. అవునా? ఏంటి, నా కొడుకు అప్పుడే పెళ్లి కల వచ్చింది? ఊరుకో అమ్మా. అంటూ సిగ్గుపడుతూ తన గదిలోకి వెళ్ళిపోతాడు రవి. ఇదిలా ఉండగా రాఘవయ్య తన ఇంటికి చేరుకుంటాడు. వెళ్ళిన వెంటనే శకుంతలతో, శకుంతల, రవి వాళ్ళ ఇంటికి వెళ్ళి అమ్మాయి పెళ్లి ఖాయం చేసుకుని వచ్చా. అదేంటండి, ఈ 7 ఆగుదామన్నారు కదా? ఆగడానికి నీ గారాల కూతురు ఆగే పనే చేసిందా? ఏదో చిన్నపిల్లండి. ఇంకా దానిని వెనకేసుకుని వచ్చావంటే నీ ప్రాణాలు తీస్తా. ఈ 2 రోజుల్లో దానికి పెళ్లి జరగాలి. అత్తారింటికి వెళ్ళాలి. పెళ్లి చేయాలంటే డబ్బు కావాలి కదండి. ఇప్పుడు పట్టుమంటే మనకు డబ్బెక్కడి నుంచి వస్తుంది చెప్పండి? వస్తుంది. దానికి ఒకే మార్గం. ఏంటండి అది? ఇల్లు తాకట్టు పెట్టి వచ్చిన డబ్బుతో పెళ్లి చేయాలి. ఇల్లు తాకట్టు పెడితే వాళ్ళివ్వమన్న తేదీన డబ్బివ్వకపోతే ఇల్లు జప్తు చేసి మనల్ని రోడ్డు మీదకు లాగుతారు. అప్పుడు మన పరిస్థితి? అదంతా తరువాత. ముందు నువ్వు ఇంట్లోకి వెళ్ళు. బీరువాలో ఇంటి కాగితాలుంటాయి, వెళ్ళి తీసుకునిరా. సరే అండి, మీ ఇష్టం అని అంటూ గదిలోకి వెళ్ళి బీరువాలో ఇంటి కాగితాలు తెచ్చి రాఘవయ్య చేతికిస్తుంది. నేను వెళ్ళి ఇవి తాకట్టు పెట్టి డబ్బు తీసుకుని అలానే పంతులు గారి దగ్గరికి వెళ్ళి పెళ్లికి మంచి ముహూర్తం చూపించుకుని వస్తా. అలాగేనండి, జాగ్రత్తగా వెళ్ళిరండి అని చెప్పి పంపిస్తుంది శకుంతల. అంతలో మాధవి బయటికొచ్చి, ఏంటమ్మా, నాన్న హడావిడిగా వచ్చి ఇంటి కాగితాలు తాకట్టు అంటున్నారు? ఏంటమ్మా విషయం? ఏముంది, నీ పెళ్లికి డబ్బులేక ఇల్లు తాకట్టు పెట్టడానికి వెళ్తున్నారు. ఏడాది గడువిచ్చాడు కదమ్మా నాన్న. లేదమ్మా, ఈ 2 రోజుల్లో నీ పెళ్లి చేసి అత్తారింటికి పంపించాలని పెళ్లికి ముహూర్తం చూపించడానికి వెళ్లారు. శకుంతల చెప్పిన మాట వినగానే మాధవి బాధతో గదిలోకి వెళ్ళిపోతుంది. అప్పుడు తన మనసులో, ఇప్పుడేం చెప్పి పెళ్లాపాలి? ఆ వినోదేమో నిమ్మకు నీరెత్తినట్టు మాట్లాడుతున్నాడు. ఇటు చూస్తే నాన్నతో మాట్లాడే ధైర్యం నాకు లేదు. చూద్దాం ఏం జరుగుతుందో అని అనుకుంటూ ఉంటుంది. ఇక బయటికి వెళ్లిన రాఘవయ్య సీనయ్య అనే పెద్ద మనిషి ఇంటికి వెళ్తాడు. అయ్యా సీనయ్య గారు,
నమస్కారం. నమస్కారం, చెప్పండి, ఇలా వచ్చారు? అయ్యా, అమ్మాయి పెళ్లి కుదిరింది. పెళ్లికి డబ్బు సర్దుబాటు కాలేదు. అందుకే ఇలా మీ దగ్గరికి వచ్చానండి. వచ్చారు కానీ ఏ వస్తువు లేకుండా డబ్బు ఇవ్వను అని నీకు తెలియదా రాఘవయ్యా? తెలుసయ్యా. అందుకే మా ఇంటి కాగితాలు తెచ్చాను. ఈ కాగితాలు పెట్టుకుని నాకొక 3 లక్షలు ఇస్తే మళ్ళీ పెళ్ళైన 2 నెలలు గడవకముందే మిద్దితో సహా మీ డబ్బు మీకు సర్దుబాటు చేస్తాను. నన్ను నమ్మండయ్యా. సరే, ఆడపిల్ల పెళ్ళి అంటున్నావు కదా, ఇస్తాను. కాని 2 నెలల తర్వాత డబ్బు సర్దుబాటు చేయకపోతే తెలుసుగా నా గురించి. ఏదైనా సహిస్తా కానీ ఇస్తా అన్న గడువున డబ్బు చెల్లించకపోతే నేను అసలు మనిషిని కాదు. ఇల్లు జప్తు చేస్తా. దానికి నీకు సమ్మతమైతే ఈ కాగితాలపై సంతకం పెట్టు. నాకు ఇష్టమే అయ్యా. ఇలా ఇవ్వండి. సరే, ఆ కాగితాలిలా ఇవ్వు. లోపలికి వెళ్ళి డబ్బు తెస్తాను. అంటూ తీసుకుని గదిలోకి వెళ్తాడు. వెళ్ళి డబ్బు తీసుకొచ్చి రాఘవయ్య చేతికిస్తాడు సీనయ్య. ఇదిగో 3 లక్షలు. జాగ్రత్త. అలాగే అయ్యా, వెళ్ళొస్తాను. డబ్బు చేతికి అందింది. ఇక పంతులుగారి దగ్గరికి వెళ్ళి ముహూర్తం చూపించి పెళ్లివారికి కబురు చేయడమే. అని మనసులో అనుకుని పంతుల దగ్గరికి బయలుదేరతాడు రాఘవయ్య. రాఘవయ్య గారు, అమ్మాయికి పెళ్లి కుదిరిందా? ఏంటి సంతోషంగా వస్తున్నారు? అవునయ్యా, కుదిరింది. అందుకే మీ దగ్గరికి వచ్చా. మంచి ముహూర్తం చూసి చెప్పండి. తప్పకుండా. అని అంటూ పంచాంగం చూడడం మొదలు పెడతాడు పంతులు. రాఘవయ్య గారు, ఈ నెల 3వ తారీఖున దివ్యమైన ముహూర్తముంది. ఆ రోజు పెళ్లి జరిపించండి. అలాగే అండి. మీరే దగ్గరుండి పెళ్లి చేయాలి. సరే, మీరింతగా చెప్పాలా? సంతోషం. నేనెళ్ళొస్తాను. శుభం. అని పంతులు అనడంతో అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు రాఘవయ్య. కాసేపటికి ఇంటికి చేరుకొని శకుంతలతో ఇలా అంటాడు. ఈ నెల 3వ తేదీన మంచి ముహూర్తముందని పంతులుగారు చెప్పారు. నేను వెంటనే వియంకుల వారికి ఫోన్ చేసి చెబుతాను. అంతలో ఈ డబ్బు తీసుకెళ్లి బీరువాలో పెట్టు. అలాగేనండి అంటూ గదిలోకి వెళ్తుంది శకుంతల. అంతలో రాఘవయ్య రంగయ్యకు ఫోన్ చేస్తాడు. రంగయ్య గారు, నేను రాఘవయ్యను. చెప్పండి రాఘవయ్య గారు. ఈ నెల 3వ తేదీన దివ్యమైన ముహూర్తముందని పంతులుగారు చెప్పారు. ఆ రోజున పిల్లలిద్దరికీ పెళ్లి చేస్తే సరి. సంతోషమండి. సరే, ఇంకా ఎన్నో రోజులు లేవు. పెళ్లి పనులు మొదలు పెడతాము అని రంగయ్యతో చెప్పి ఫోన్ పెట్టేస్తాడు రాఘవయ్య. ఆ తర్వాత రాఘవయ్య శకుంతలతో, ఏవోయ్ శకుంతల, బీరువాలో డబ్బు పెట్టావా? ఆ పెట్టానండి, వస్తున్నాను అని శకుంతల అనగా ఆ మాటలు వింటుంది మాధవి. ఇక తన మనసులో, డబ్బా అంటే నాన్న ఇల్లు తాకట్టు పెట్టి డబ్బు తెచ్చాడన్నమాట. ఈ డబ్బుందనేగా ఈ పెళ్లి చేస్తానంటున్నారు. అదే ఈ డబ్బు లేకపోతే పెళ్లి ఆగిపోతుంది. అయితే చెప్తాను, ఆ డబ్బు తీసి పెళ్ళాగిపోయేలా చేస్తాను అంటూ అటూ ఇటూ చూసి బీరువా దగ్గరికి వెళ్ళి బీరువాలో ఉన్న డబ్బులు తీసుకుంటుంది. ఇప్పుడు చెయ్యండి పెళ్ళి, ఏం పెట్టి చేస్తారో నేను చూస్తాను అంటూ తను తీసిన డబ్బుని దాచేస్తుంది తన గదిలోకి వెళ్ళి. అంతలో శకుంతల రాఘవయ్యతో, ఏవండి, చూస్తే పెళ్లికింకా ఎన్నో రోజుల్లేవు. పెళ్లి కబుర్లు సన్నాయి వాళ్లకి, మండపం వాళ్లకి, అలాగే అందరికీ కబురు చేయాలి. అలాగే చేద్దాం. కాని ఉదయం నుంచి తిరిగి తిరిగి కడుపు కాలిపోతోంది. ఆకలిగా ఉంది. భోజనం పెట్టు. అయ్యో నామతిమండా, మర్చిపోయాను, క్షమించండి. రండి, భోజనం వడ్డిస్తాను, తిందురుగాని సరే అని అంటూ కింద కూర్చోగా శకుంతల రాఘవయ్యకు భోజనం వడ్డిస్తుంది. రాఘవయ్య ప్రశాంతంగా ఆ పూట భోజనం చేస్తాడు, కూతురు పెళ్లి జరగబోతుందన్న ఆనందంలో. ఇలా రోజులు గడుస్తూ ఉండగా ఒకరోజు రాఘవయ్య శకుంతలతో, శకుంతల, నీకిచ్చిన డబ్బులో ఒక 10,000 తీసుకున్రా. అబ్బాయికి పట్టుబట్టలు మరియు అబ్బాయికి పెళ్లికి ఉంగరం తీసుకోవాలి. అలాగేనండి, మీరిచ్చిన డబ్బు ఇచ్చినవే ఇచ్చినట్టు అలానే బీరువాలో పెట్టాను. ఉండండి, ఇప్పుడే తీసుకొస్తాను అని చెప్పి గదిలోకి వెళ్తుంది శకుంతల. అయితే బీరువా తీసి చూడగా అందులో తను పెట్టిన డబ్బు కనిపించదు. దాంతో శకుంతల, అదేంటి, డబ్బు ఇక్కడే కదా పెట్టాను, ఏమయ్యుంటుందబ్బా అని బీరువా మొత్తం చూడగా తనకి ఎక్కడా డబ్బు కనిపించదు. అంతలో శకుంతలకు ఒక ఆలోచనొస్తుంది. ఒకవేళ మాధవి తీసి ఎక్కడైనా దాచిందేమో ఒకసారి పిలిచి అడుగుదామని అనుకుని, మాధవి, ఇలా రామ్మా. చెప్పమ్మా, పిలిచావు? నీ పెళ్లికని దాచిన డబ్బు ఇక్కడ పెట్టాను, నువ్వేమైనా తీసావా? నాకేం తెలుసమ్మా, నాకేమైనా చెప్పి ఆ డబ్బు అక్కడ పెట్టావా? నాకు చెప్పంది నన్ను పిలిచి అడిగితే నాకేం తెలుస్తుంది
అని అంటుంది మాధవి. నాకు తెలియక మరి నీకు తెలియక డబ్బు ఏమైనట్టు అని శకుంతల మాధవి అనటంతో అంతలో రాఘవయ్య, శకుంతలా, ఎంతసేపు త్వరగారా, నేను బయటికి వెళ్ళాలి, ఆలస్యమవుతుంది. శకుంతలా, నిన్నే, వినిపించడం లేదా నీకు? అని గదిలోకి వెళ్లి చూడగా శకుంతల ఏడుస్తూ ఉంటుంది. ఏవండి, బీరువాలో పెట్టిన డబ్బు కనిపించడం లేదు. అది చూసిన రాఘవయ్య, ఓరి భగవంతుడా, అంత మంచిగా చూసావా? సరిగ్గానే చూశానండి, డబ్బు కనిపించడం లేదు అంటూ ఏడుస్తూ ఉండగా రాఘవయ్య, అమ్మ మాధవి, నా కాళ్ళు చేతులు ఆడడం లేదు, నువ్వేమైనా తీసావా? నాన్న, నా పెళ్లికి దాచిన డబ్బును నేనెలా తీసుకుంటాను నాన్నా? ఇప్పుడు వాళ్ళకేం సమాధానం చెప్పను? అందరి ముందు గొప్పగా నా కూతురు పెళ్లి చేస్తున్నా అని చెప్పుకున్నా. ఇప్పుడు డబ్బు పోయింది అని తెలిస్తే మన పరువు మొత్తం పోతుంది. అని రాఘవయ్య బాధపడటం చూసిన మాధవి తన మనసులో, ఇక ఈ పెళ్లి చెడిపోయినట్టే, ఎంచక్కా నేను వినోద్ని పెళ్లి చేసుకోవచ్చు అని సంతోషిస్తూ ఉండగా అప్పుడే శకుంతల, ఇప్పుడెలా అండి? ఏం చేద్దాం? మనకు వేరే మార్గం కూడా లేదే. ఉన్న ఇల్లు తాకట్టు పెట్టి మరీ పెళ్లి కోసం డబ్బు తీసుకొస్తే అది కూడా లేకుండా పోయింది శకుంతల, ఒక్క నిమిషం ఆగు, ఇప్పుడే వస్తా అని ఆరు బయటకి వెళ్లి గోడ పక్కనున్న పొలానికి కొట్టే పురుగుల మందు తీసుకొస్తాడు రాఘవయ్య. అది తెచ్చి శకుంతలకిస్తూ, ఇదిగో, ఈ పురుగుల మందు తీసుకుని నువ్వు కొంచెం తాకి నాకు కొంచెం పోయి, తాగి ఇద్దరం చచ్చిపోదాం. ఏవండి, ఏంటండి మీరు మాట్లాడేది? అవునే, కూతురికి పెళ్లి చేయని చెవటలా బ్రతికే కంటే ఆత్మహత్య చేసుకుని చనిపోవడం మేలు. పోవే, పో, వెళ్ళి గ్లాసులో పోసుకుని రాపో అని రాఘవయ్య అనడంతో అంతలో మాధవి, నాన్నా, మీకు మతేమైనా పోయిందా? ఏం చేస్తున్నారు? మీకైనా అర్థమవుతుందా అసలు? మరేం చేయమంటావమ్మా? అని ఏడుస్తూ ఉంటాడు రాఘవయ్య. అప్పుడు మాధవి తన మనసులో, ఇప్పుడు నా ప్రేమ కంటే నా తల్లిదండ్రులే నాకు ముఖ్యం. ఇప్పుడు ఆ డబ్బు ఇవ్వకపోతే వీళ్ళన్నంత పని చేసేలా ఉన్నారు అని తన మనసులో బాధగా అనుకుంటుంది. అమ్మా, మరొక్కసారి ఇల్లంతా చూడు, ఎక్కడైనా పెట్టి మర్చిపోయావేమో. అవును శకుంతలా, ఒకసారి చూడు. మాధవి, నువ్వు కూడా వెతకమ్మా. అలాగే నాన్నా అంటూ ఇళ్లంతా వెతుకుతూ ఉండగా మాధవి తన గదిలోకి వెళ్లి డబ్బు తెచ్చి బీరువాలో చీర కింద పెడుతుంది. అమ్మా, బీరువాలో చీరల కింద చూసావా? చూశానమ్మా, కనిపించలేదు. ఇంకోసారి చూడు, ఏమో, ఒకవేళ చీరల కింద పెట్టి మర్చిపోయి ఉండొచ్చు కదా. సరేలే, ఇంకోసారి చూస్తాను అని అంటూ శకుంతల బీరువాలో ఉన్న చీరలు మొత్తం కింద వేసి చూస్తూ ఉండగా డబ్బులు కింద పడిపోతాయి. అది చూసి, ఏవండి, డబ్బు దొరికింది. ఏంటి శకుంతలా, డబ్బు దొరికిందా? ఇంతకుముందు అసలు బీరువాలో డబ్బు లేదన్నావ్? ఏదైతే ఏమైంది, డబ్బు దొరికింది. ఆ పరమేశ్వరుడే మనకు సాయం చేశాడు అంటూ సంతోషిస్తూ ఉండగా వాళ్ళని చూసిన మాధవి తన మనసులో, ఆ దేవుడు కాదు నాన్నా, మీకు సహాయం చేసింది నేను అని అనుకుని గదిలోకి వెళ్ళిపోతుంది. ఇక రాఘవయ్య ఏదైతే ఏముంది, డబ్బు దొరికింది చాలు అని అంటూ అందులో కొంత డబ్బు తీసుకుని పెళ్లి బట్టలకు వెళ్తాడు. బట్టల దుకాణం దగ్గరకు వెళ్లి బట్టలు తీసుకుంటాడు. కొంత సమయానికి ఇంటికి వచ్చి, మాధవి, ఆ అబ్బాయి బట్టలు ఎలా ఉన్నాయమ్మా? చాలా బాగున్నాయి నాన్నా అని చెప్పి గదిలోకి వెళ్ళిపోతుంది. ఇక తన మనసులో మళ్ళీ, రేపే పెళ్ళి, ఇప్పుడేం చెయ్యాలి అని అనుకుంటూ వినోద్కి ఫోన్ చేస్తుంది. వినోద్ ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది. ఇంకోసారి చేస్తుంది, మళ్ళీ స్విచ్ ఆఫ్ వస్తుంది. దాంతో చేసేదేమీ లేక, కావాలనే వినోద్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నాడనుకుంటా. అంటే అతనిది నిజమైన ప్రేమ కాదు. వినోద్, నిన్ను ఎంత గుడ్డిగా నమ్మాను, ప్రేమ పేరుతో నన్ను మోసనం చేశావు అని అనుకుంటూ ఏడుస్తూ ఉంటుంది. కొంత సమయానికి పెళ్లివాళ్లు వస్తారు, బంధువులు వస్తారు. ఇంట్లో హడావిడిగా ఉంటుంది. ఏంటి మాధవి, పెళ్ళంటే ఎవరైనా ఎగిరి గంతేస్తారు, కాని నువ్వేంటే ఎవరో కొట్టినట్టు మొహమలా పెట్టావు? పెళ్ళైతే తల్లిదండ్రిని విడిచిపెట్టి వెళ్ళాలిగా, ఆ బాధతో ఉందిలే. రేపు నీకు పెళ్ళైతే ఆ బాధ నీకు తెలుస్తుందప్పుడు. నువ్వేంటే మేమింత మాట్లాడుతున్నా ఒక మాట లేదు, ముచ్చట లేదు? అదేం లేదే. సరే అయితే అని కొంత సమయానికి మాధవికి పెళ్లిచీర కట్టించి నగలతో అలంకరిస్తారు. ఆ తర్వాత స్వప్న, అబ్బా మాధవి, ఎంత అందంగా ఉన్నావేంటే, నేను కనుక అబ్బాయినయ్యుంటే నిన్నే పెళ్లి చేసుకునేదాన్ని. ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోతే లేచి వెళ్ళిపోయేవాళ్ళం. ఎనీ డౌట్స్ అని అంటుంది స్వప్న. ఆ మాటలు విన్న మాధవి తన మనసులో,
మీకున్న ధైర్యం ఆ వినోద్కి లేకుండా పోయింది అని అనుకుంటూ తనలో తను బాధపడుతూ ఉంటుంది. అంతలో కమలమ్మ వచ్చి ఇంకా ఎంతసేపు? పంతులు గారు అమ్మాయిని పిలుస్తున్నారు అని మాధవిని చూసి, మాధవి, చాలా అందంగా ఉన్నావమ్మా. నా దిష్టే నీకు తగిలేలా ఉంది. ఒక్క నిమిషం అని అంటూ తన కంటికున్న కాటుక తీసి మాధవి బుగ్గన దిష్టి చుక్కగా పెడుతుంది. ఇక పక్కనున్న వాళ్లతో, ఇప్పుడెలా ఉంది నా కోడలు? పర్ఫెక్ట్ ఆంటీ అని ఇద్దరు అంటారు. అమ్మా మాధవి, నువ్వు నా కొడుకు కోసమే పుట్టినట్టున్నావు. చాలా అందంగా ఉన్నావు తల్లి. థ్యాంక్స్ అత్తయ్య. సరే పద, ముహూర్త సమయం మించిపోతుంది. పదమ్మా. స్వప్న, శ్రియ, అమ్మాయిని తీసుకొని రండి అని కమలమ్మ అనగా వాళ్ళు మండపం దగ్గరికి మాధవిని తీసుకొస్తారు. ఇక మాధవిని చూసిన రవి ఎంతగానో సంతోషిస్తాడు. అది చూసి మాధవి తన మనసులో, సంతోషించిరా, సంతోషించు. నా తల్లిదండ్రులు ఎక్కడ చనిపోతారేమో అని ఈ పెళ్లి కొప్పుకున్నాను. లేకపోతే నిన్నెందుకు పెళ్లి చేసుకుంటాను? అయినా పెళ్లి చేసుకున్నంత మాత్రాన నీతో కాపురం చేసి పిల్లల్ని కంటాననుకున్నావా? చస్తే కనను అని అనుకుంటూ ఉండగా పంతులు అమ్మా, పెళ్లి కుమార్తెను తీసుకొచ్చి ఇలా కూర్చోబెట్టండి. అని అనగా చుట్టూ ఉన్న ఆడవాళ్లు మాధవిని తీసుకొచ్చి కూర్చోబెడతారు. అలా కూర్చోవడంతో తల్లిదండ్రులు సంతోషించడం చూసి మాధవి తన మనసులో, నాన్నా, మీ సంతోషం కోసం నా గొంతుకొస్తారా అంటూ తనలో తాను ఎంతగానో బాధపడుతుంది. పంతులుగారు పెళ్లి మంత్రాలు చదవగా కొంతసేపటికి రవి మాధవి మెడలో తాళి కడతాడు. అక్కడున్న వాళ్లందరూ అక్షింతలు చల్లుతారు. పెళ్లి తతంగం ముగిసిన తర్వాత మాధవి కమలమ్మ ఇంట్లో కొత్త కోడలిగా అడుగుపెడుతుంది. ఆగండి ఆగండి, అప్పుడేనా ఒకరి పేర్లొకరు చెప్పి లోపలికి రావాలి. ఏమ్మా మాధవి, ముందు నువ్వు చెప్పు. నేను రవి వచ్చాము. ఏమమ్మా, భర్తని పేరు పెట్టి పిలుస్తారా? చెప్పు. నీకు పెళ్ళైంది. పెళ్ళైతే నీ భర్త నీకేమవుతాడో అది చెప్పు. నా భర్త రవి వచ్చాం. రేయ్ రవి, చూసావా? నా కోడలు బంగారం. ఇప్పుడు నువ్వు చెప్పు. నేను తను వచ్చాం. ఏమ్మా, నీ పేరు తనువా? అని కమలమ్మ అనటంతో అందరూ నవ్వుతారు. దాంతో రవి, మీకు తెలుసుగా అమ్మా, మళ్ళీ నన్ను అడుగుతారేంటి? లోపలికి వెళ్ళనివ్వండి. అదంతా కుదరదురా. నా కోడలు చెప్పలేదు, అలాగే నువ్వు చెప్పాలి. నేను, నా భార్య మాధవి వచ్చాం. చాలా సంతోషం. సరే, కుడికాలు పెట్టి లోపలికి రమ్మా. అని కమలమ్మ అనగా నవదంపతులిద్దరూ కుడికాలు ఇంట్లో పెట్టి ఇంట్లోకి వస్తారు. ఇదిలా ఉండగా ఆ రోజు రాత్రి కమలమ్మ మాధవికి పాల గ్లాస్ ఇచ్చి గదిలోకి పంపించి బయట గడియ పెడుతుంది. అంతలో రవి గదిలో ఉంటాడు. మాధవిని చూసిన రవి, రా మాధవి, ఇలా వచ్చి కూర్చో. అని అనటంతో మాధవి రవి పక్కన కూర్చుంటుంది. ఇష్టపడిన అమ్మాయిని సొంతం చేసుకుంటే ఆ సంతోషమే వేరు కదా మాధవి. నీకు సంతోషముండొచ్చు, కాని నాకు మాత్రం ఎలాంటి సంతోషం లేదు. నిన్ను పెళ్లి చేసుకోకపోతే మేము చనిపోతాము అని నా తల్లి తండ్రి బెదిరిస్తే నిన్ను చేసుకున్నాను. అంతేకాని నిన్ను మెచ్చి కాదు, నువ్వు నాకు నచ్చి కాదు. దాందేముందిలే, ఈరోజు కష్టమే రేపు ఇష్టంగా మారుతుంది అని అంటూ మాధవి చేయి పట్టుకుంటాడు రవి. దాంతో మాధవి, హేయ్, నన్ను ముట్టుకోకు. నువ్వంటే నాకు ఎప్పుడూ ఇష్టం లేదు. ఐ హేట్ యు. నిన్ను నా భర్తగా నేను ఊహించుకోలేను అంటూ మంచం మీద అటుగా తిరిగి పడుకుంటుంది. అది చూసిన రవి, ఇష్టం లేదంటే ఏదో నన్ను ఏడిపించడానికలా అంటున్నావనుకున్నా. కాని నిజంగానే నేనంటే నీకిష్టం లేదని ఇప్పుడే నాకు తెలిసింది అని అంటూ చాపా దిండు తీసుకుని కింద పడుకుంటాడు రవి. ఇక ఆ రోజు రాత్రి అలా గడిచిపోతుంది. మరుసటి రోజు ఉదయాన్నే మాధవి నిద్రలేచి వంటగదిలోకి వెళ్తుంది. వెళ్ళగా అప్పుడు కమలమ్మ, అమ్మా మాధవి, నువ్వెళ్ళి తలస్నానం చేసి దేవుడికి దీపం పెట్టు. అంతలో మీకు టిఫిన్లు తయారు చేస్తాను. అలాగే అత్తయ్యా అని చెప్పి వెళ్తుంది మాధవి. కొంతసేపటికి మడికట్టుతో మాధవి వచ్చి దేవుడికి దీపం పెడుతుంది. ఇక వంటగదిలోకి వెళ్ళి, అత్తయ్యా, పూజ పూర్తయిపోయింది. సరే, ఇదిగో టిఫిన్. నువ్వు నీ భర్త కలిసి తినండి అంటూ ఒక గిన్నెలో టిఫిన్ వేసేస్తుంది కమలమ్మ. అది తీసుకుని గదిలోకి వెళ్తుంది మాధవి. వెళ్ళి గదిలో కూర్చొని టిఫిన్ చేస్తూ ఉంటుంది. అది చూసిన రవి, నాకు ఆకలిగా ఉంది, వెళ్ళి టిఫిన్ చేస్తా అని అంటూ తల్లితో టిఫిన్ పెట్టమని అడుగుతాడు. నీ భార్యకిచ్చి పంపాను.
ఇద్దరూ కలిసి తినండిరా. సరేలే అమ్మా. అని అంటూ టిఫిన్ పెట్టుకుని తింటూ ఉంటాడు. ఇలా భార్యాభర్తలకు ఒకరికొకరు సంబంధం లేకుండా రోజులు గడుస్తూ ఉండగా ఒకరోజు శకుంతల మాధవికి ఫోన్ చేస్తుంది. అమ్మా మాధవి, ఎలా ఉన్నావు? నీ భర్త, అత్తమామలు అందరూ బాగున్నారా? వాళ్లకేం బానే ఉన్నారు. నీ కాపురం బాగుందా మరి? ఇష్టం లేని పెళ్లి చేశారుగా, ఎలా ఉంటుంది కాపురం? అలానే ఉంది. సరేనమ్మా, జాగ్రత్త. మళ్ళీ చేస్తాను. మీ నాన్నగారొస్తున్నారు. అమ్మా అమ్మా అని మాధవి అంటున్నా కూడా శకుంతల ఫోన్ పెట్టేస్తుంది. ఇక రాఘవయ్య ఇంటి లోపలికొచ్చి, ఎవరే ఫోన్లో? మాధవి అండి. కొత్తిల్లు, కొత్త కాపురం ఎలా ఉందని అడుగుతున్నాను. అంతలో మీరొచ్చారు. అవునా? అయిపోయాయా మీ సరదా ముచ్చట్లో? అని అనగా రాఘవయ్య సీనయ్యని చూసి, అయ్యో మీరా, రండి, వచ్చి కూర్చోండి. శకుంతల, లోపలికి వెళ్ళి కాఫీ తీసుకొనిరా. మీ మర్యాదలాపండి. నువ్వు నా దగ్గర తీసుకున్న గడువు 2 నెలలు. నిన్నటితో ఆ గడువు పూర్తయినాది. యాది మరిచితివా? అయ్యా క్షమించండి, ఈ పెళ్లి హడావిడిలో పడి తీసుకున్న మీకు గుర్తుండకపోవచ్చో, ఇచ్చిన మాకు గుర్తుంటుందిగా. అందుకే అసలు వడ్డీ అడిగి తీసుకోవడానికి వచ్చా. ఇవ్వండి, డబ్బిచ్చి మీ కాగితాలు మీరు తీసుకోండి. అయ్యా క్షమించాలి, మీ దగ్గర తీసుకున్న గడువు 2 నెలలే, కాని మాకు అందే డబ్బు ఇంకా అందలేదు. అందువలనే కాస్త ఆలస్యమైంది. ఈ కుంటి సాకులు చెప్పకు రాఘవయ్యా. నువ్వేం చెప్పావు? ఈ 2 నెలల్లో డబ్బియని ఎడలా మీకు నచ్చింది చేసుకోండి అని రాసి సంతకం చేశావు. ఇప్పుడేం చేయమంటావు? అయినా మీలాంటి మాట తప్పిన వాళ్లతో మాట్లాడిన సమయం వృధా చేసుకోలేను. ఇంటి నుండి త్వరగా బయటికి వెళ్ళండి, తాళం వేసుకోవాలి. అయ్యా, నేను అడగకూడదు, కాని అడుగుతున్నా. ఇంకొక 2 రోజులు సమయం ఇవ్వండి. 2 రోజులు కాదుగా, 2 సెకండ్ల సమయం కూడా ఇవ్వను. ముందు నా కంటి ముందు నుంచి వెళ్ళండి. ఇదంతా చూస్తున్న శకుంతల ఏడుస్తూ, అయ్యా, మీకు చెప్పేంతటి దాన్ని కాదు. అమ్మాయి పెళ్లి జరిగి 1 ఏడాది కూడా కాలేదు. మేమిప్పుడే రోడ్డు మీద పడితే అమ్మాయి వాళ్ళ అత్తింటి వాళ్ళు అమ్మాయిని చులకరగా చూస్తారు. నీ తోబుట్టువుననుకోండి. కొంగు చాచి అడుగుతున్నాను. ఒక్క వారం రోజులు గడువివ్వండి. ఎలా అయినా మీ డబ్బిస్తాను. లేదంటే మేమే సంతోషంగా ఇంట్లో నుంచి వెళ్ళిపోతాం అని అంటుంది. అందుకు సీనయ్య, ఆడదానివి, అందులో నా తోబుట్టు అన్నావు కాబట్టి నీకు వారం రోజులు సమయం ఇస్తున్నా. ఈ సమయంలోపు కట్టలేదనుకో, నాలో మరో సీనయ్యను చూడాల్సి ఉంటుంది అని చెప్పి వెళ్ళిపోతాడు సీనయ్య. దాంతో శకుంతల, ఏంటండి ఇది? ఉన్న ఇంటిని తాకట్టు పెట్టి అమ్మాయి పెళ్లి చేశారు. ఇప్పుడు చూడండి ఎలా మాట్లాడి వెళ్తున్నాడు. ఆ అమ్మాయి చేయబట్టి మన పరువు ఎక్కడ పోతుందో అని నిల్చున్న పాటిగా ఉన్న ఇంటిని తాకట్టు పెట్టి పెళ్లి చేశాను. సీనయ్య గారు వారం రోజులు గడువిచ్చారుగా, ఎలాగైనా ఈ వారంలో డబ్బు సర్దుబాటు చేయాలి. అదే ఎలాగా? మనకు డబ్బిచ్చేవాళ్లు లేరు. ఉన్నది ఎకరం పొలం. అది అమ్మినా 3 లక్షలు రావండి. ఇప్పుడేం చేద్దామంటారు? దీనికి ఒకే ఒక మార్గం, నేను దుబాయ్ వెళ్ళడం. కాని అక్కడ వెళ్లిన వాళ్లకి పని ఒత్తిడి బాగా ఉంటుందని వెళ్లిన వాళ్లు చెప్పారండి. అది మీరు తట్టుకోగలరా? పరువు పోగొట్టుకోవద్దు అంటే ఎంత కష్టమైనా పడాలి, చేయాలి. రేపే బయలుదేరుతా. నేను మీ కూడా వస్తానండి. వద్దు, నీవు కూడా వచ్చావంటే అప్పు కట్టలేక భార్యాభర్తలు ఇల్లు వదిలి వెళ్ళిపోయారు అని నిందలు వేస్తారు. అసలే నరం లేని నాలుక, ఎన్ని మాటలైనా మాట్లాడతారు. కాబట్టి నువ్విక్కడే ఉండాలి. అలాగేనండి అని అంటూ బాధపడుతూ గదిలోకి వెళ్తారు ఇద్దరు. మరుసటి రోజు ఉదయమే రాఘవయ్య దుబాయ్కి ప్రయాణమవుతాడు. అది చూసిన శకుంతల, జాగ్రత్తండి. క్షేమంగా వెళ్ళి లాభంగా రండి. సరే, వెళ్ళొస్తాను అని చెప్పి వెళ్ళిపోతాడు రాఘవయ్య. ఇలా కొన్ని గంటల్లో రాఘవయ్య దుబాయ్కి చేరుకుంటాడు. దుబాయ్కి వెళ్లి ఎవర్ని కలవాలి, ఎక్కడ పనిచెయ్యాలని ఏమీ తెలియక ఒక అనామకుడిలా రోడ్డుపై తిరుగుతుండగా దాన్ని గమనిస్తున్న ఒక పోలీస్ కానిస్టేబుల్, ఎవడో అమాయకుడిలా ఉన్నాడే, ఇదే మంచి అవకాశం. వీడి దగ్గర ఎలా అయినా డబ్బు కాజేయాలి అని అనుకుంటూ రాఘవయ్య దగ్గరికి వెళ్తాడు. ఎవరయ్యా నువ్వు? ఇక్కడేం చేస్తున్నావు? సార్, నేను శ్రీకృష్ణాపురం గ్రామం నుండి పనికోసం వచ్చానండి. ఏంటయ్యా, ఈ వయసులో పనికోసం ఇక్కడికి వచ్చావా? వయసు పెరిగిందని అవసరాలు రాకుండా ఉండవు కదండి. నీకింత ధైర్యంరా?
నాకే ఎదురు చెప్తావా? పదరా పోలీస్ స్టేషన్కి. నేనేం చేశా అయ్యా? నేనెందుకు రావాలి స్టేషన్కి? ఏం చేశావో ఎందుకు రావాలో అక్కడికి వెళ్ళాక చెప్తా. రారా. సరే సార్, ఒక్క నిమిషం అండి. ఆ పక్కకి పాస్కి వెళ్ళొస్తా. దూరపు ప్రయాణం చేశాగా కడుపులో ఏదోలా ఉంది. సరే, త్వరగా రా. నేను ఇక్కడే ఉండి సిగరెట్ కాల్చుతాను. అది అయిపోయేలోపు రాలేదనుకో, నీకు 3rd డిగ్రీనే. పోనీ మీరు వస్తారా? ఒరేయ్, నువ్వు వెళ్ళేది పెళ్ళికో ఫంక్షన్కో కాదురా, పాస్కి వెళ్ళిరా. నేనిక్కడే ఉంటా. సరే, ఇక్కడే ఉండండి. ఈడెవడ్రా బాబు, ఉట్టి పల్లెటూరి బయటిలా ఉన్నాడే. అని అటుగా తిరిగి సిగరెట్ తాగుతుంటాడు పోలీస్. ఇక ఇదే అదునుగా చూసిన రాఘవయ్య, ఇదే మంచి సమయం. ఇక్కడి నుండి వెళ్ళిపోవాలి. ఇంటికి వెళ్ళిన కథలో గంజో తాగి ఆ సీనయ్య గారి అప్పు తీర్చుకుంటా. అని ఆ పోలీసుకి కనిపించకుండా అటుగా వస్తున్న బస్ ఎక్కుతాడు. ఆ బస్ అలా వెళ్తూ ఉంటుంది. వీడేంటి వెళ్ళింతసేపు అవుతుంది, ఇంకా రాడేం? నిద్రపోతున్నాడా ఏంటి? అని అనుకుంటూ పక్కకు వెళ్లి చూడగా అక్కడ ఎవ్వరూ కనిపించరు. దాంతో పోలీస్, అమ్మా, వీడు నన్నే బోల్తా కొట్టి పారిపోయాడు. చా, ఈరోజు మంచి తెలివి తక్కువ బేరం పోయిందే. అని అనుకుని అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. ఇక బస్సులో ఉన్న రాఘవయ్య తన మనసులో, బయటకి వచ్చి బతుకుదాం, ఏదో సంపాదిద్దాం అనుకుంటారు కాని అది చాలా కష్టమైన పని. అని అనుకుంటూ కొన్ని గంటల్లోనే మళ్ళీ ఇంటికి చేరుకుంటాడు. ఇంటికి వెళ్లిన రాఘవయ్య శకుంతలని పిలుస్తాడు. శకుంతలా, శకుంతలా. శకుంతల గదిలో నుంచి వస్తూ, అదిగో ఈయన దుబాయ్ వెళ్ళాడుగా, ఆయన గొంతులా వినిపిస్తుందేంటి అని బయటికొచ్చి చూస్తుంది. శకుంతలా, నేను వచ్చాను. ఆయన గొంతు కాదు, ఆయనే వచ్చాడు అంటూ గదిలోంచి బయటకొచ్చి, ఏంటండి, నిన్ననేగా వెళ్లారు, ఈరోజు రానే వచ్చారు. ఏం జరిగింది? అక్కడ పనులు గట్రా ఏం దొరకలేదా? ఎందుకు లేవు, బానే ఉన్నాయి. ఉంటే మరి మీరెందుకొచ్చేశారండి? అసలు ఏం జరిగిందంటే, అని అక్కడ జరిగిన విషయమంతా చెబుతాడు. మంచి పని చేశారు. అక్కడే ఉంటే ఆయన ఎలానో అలా మిమ్మల్ని పట్టుకొని బాగా ఇబ్బంది పెట్టేవారేమో. మీరొచ్చారు బాగానే ఉంది. మరి సీనయ్య గారికి డబ్బు కట్టే మార్గం ఎలా అండి? నాకు అదే భయంగా ఉంది. పోనీ అల్లుడిని అడుగుదామా? వాళ్ళు కొంచెం చేయి తిరిగిన వాళ్ళు కదా, ఏదైనా సాయం చేస్తారేమో. ఏం మాట్లాడుతున్నారండి? మనం వాళ్ళకి పెళ్లి చేసి 3 నెలలు కూడా కాలేదు. అప్పుడే అప్పడుగుతారా? మన పరువు మర్యాదలు ఏమవుతాయి చెప్పండి? చెప్తే విన్నారు కాదు. ఇప్పుడు చూడండి, పామొచ్చి పీకకు చుట్టుకున్నట్లయింది మన పరిస్థితి ఏమోలే, అయిందేదో అయిపోయింది. అని అంటూ బాధగా లోపలికి వెళ్ళిపోతాడు. అంతలోనే మాధవి ఫోన్ చేస్తుంది. శకుంతల, ఏంటే నీ గోలా? ఏమైందమ్మా? ఫోన్ చేసి మాట్లాడుతుంటే ఫోన్ కట్ చేసి మళ్ళీ చేయలేదు. అందుకే ఇప్పుడు చేశాను. ఏం చెప్పమంటావమ్మా? మేమిప్పుడు చాలా కష్టాల్లో ఉన్నాం. ఆ బాధలోనే మునిగి తేలుతున్నాం. నాకు తెలియని కష్టమేంటమ్మా? అయినా నేనొచ్చే ముందు బానే ఉన్నారు కదా. ఉండక ఏమైంది? నీ పెళ్లికి మన గ్రామంలో సీనయ్య దగ్గర మనం ఇల్లు తాకట్టు పెట్టింది నీకు తెలిసిందేగా. అవునమ్మా, అయితే ఇప్పుడేమైంది? వీలైనంత తొందరగా డబ్బులిచ్చేస్తానని డబ్బు తీసుకొచ్చాడుగా. గడువు తీరటంతో సీనయ్య మన ఇంటికొచ్చి 2 రోజుల ముందు కడుతావా చేస్తావా అని మా పీకల మీద కూర్చున్నాడు. అదీ కాక మీ నాన్న పని మీద దుబాయ్కి వెళ్ళాడు. అక్కడ పోలీస్ చేతిలో ఉట్టి పుణ్యానికి బలయ్యేవాడు. ఇవన్నీ కాదని తిరిగొచ్చి బాధతో తన గదిలోకి వెళ్ళిపోయి పడుకున్నాడు. ఇంత జరుగుతుంటే ఎందుకమ్మా నాకు చెప్పలేదు? మీకింకెవరైనా ఉన్నారా? వేరే కొడుకు కూతురు? నేనే కదా ఉంది మీకు. నిజమేనమ్మా, కాని నీ దగ్గరైనా డబ్బెక్కడుంటుంది? నీ అత్తింటి వాళ్లైనా ఎలా ఇస్తారు? ఇచ్చినా మనం ఎలా తీసుకుంటాం? సీనయ్య మాత్రం వారం రోజులు గడువిచ్చాడు. అందులో 2 రోజులైపోయాయి. ఇంకా 5 రోజులే సమయం మిగులుంది. ఆయన ఎంత నమ్మకంతో ఇస్తాడో ఆ నమ్మకం తీరిపోతే అలాంటి పనులే చేస్తాడు తల్లి. అందుకే భయంగా ఉంది. చూస్తే ఇప్పుడు మనకి డబ్బిచ్చేవాళ్లు కూడా ఎవ్వరూ లేరు. సరే, మీరేం బాధపడకండి. నేనే ఎలాగో అలా డబ్బులు సర్దుబాటు చేస్తాను అని ఫోన్ పెట్టేస్తుంది మాధవి. ఇంతలో
తనకు ఒక ఆలోచన వస్తుంది. ఇప్పుడు నాకెవరిస్తారంత డబ్బు అని అనుకుంటూ ఉండగా, ఒకవేళ వినోద్కి చేస్తే, అమ్మో వద్దులే, నేను పెళ్లి చేసుకున్నానని తెలిస్తే ఇక్కడికొచ్చి ఏదైనా రాద్ధాంతం చేస్తాడేమో. అయినా తల్లిదండ్రుల కంటే ఏది ముఖ్యం కాదు. సరే, ఒకసారి అతన్ని అడిగి చూస్తే అయిపోతుందిగా. ఇస్తే ఇచ్చాడు, లేకపోతే లేదు అని అనుకుని వినోద్కి ఫోన్ చేస్తుంది. వినోద్, ఎలా ఉన్నావు? బాగున్నాను. ఈ 2 నెలలు ఏమైపోయావు? ఫోన్ లేదు, ఏం లేదు. అవును, మీ వాళ్ళు పెళ్లి చేస్తామని బలవంతం చేస్తున్నారన్నావుగా? ఏమైంది? చివరికి నీకు పెళ్లి చేశారా? అని వినోద్ అడగటంతో మాధవి తన మనసులో, ఇప్పుడు కనుక నాకు పెళ్ళైందని తెలిస్తే మా కుటుంబానికి వచ్చిన అవసరం తీరదు కాబట్టి ఏదో ఒక అబద్ధం చెప్పాలి అని అనుకుంటూ ఉండగా వినోద్ మధ్యలో కల్పించుకొని, మాధవి, నిన్నే. పెళ్లి చేసుకున్నావా లేదా? వినోద్, నేను నీ మాధవిని. నేనెలా పెళ్లి చేసుకుంటా అనుకుంటున్నావు? అది కూడా నువ్వు కాక వేరే అబ్బాయిని. అది నిజమేలే. మరి ఇన్ని రోజులు ఫోన్ చేయలేదు? ఇంట్లో మా నాన్నగారికి ఆరోగ్యం బాగాలేక చాలా ఇబ్బందులు పడ్డాం. ఇంకా పడుతూనే ఉన్నాం. మా నాన్న హాస్పిటల్లో ఉన్నప్పుడు డబ్బు లేక ఉన్న ఇల్లు తాకట్టు పెట్టి 3 లక్షలు తీసుకున్నాం. ఇప్పుడు ఆ డబ్బు ఇచ్చిన పెద్ద మనిషి మేము డబ్బు కట్టకపోతే ఇంట్లో నుంచి వెళ్ళిపోమంటున్నాడు. అసలే మా నాన్నకు ఆరోగ్యం బాగోలేదు. ఇప్పుడు ఎక్కడికని వెళ్ళము? అది నిజమేగా. మరిప్పుడెలా? ఎలా ఏముంది వినోద్, కొంచెం ఆ డబ్బేదో నువ్వు సెట్ చేస్తే బాగుంటుంది. మాధవి, అంత డబ్బు నేనెలా ఇవ్వగలను? నాకు ఉద్యోగం కూడా లేదు తెచ్చివ్వడానికి. వినోద్, నాకు నువ్వు తప్ప వేరే దారి లేదు. ఈ ఒక్క సహాయం చేశావంటే నేనే ఇంట్లో నీ గురించి చెప్పి మన పెళ్లి కుప్పిస్తాను వినోద్. సరే అయితే, నాకు తెలిసిన స్నేహితుడి దగ్గర అడిగి ఏ విషయం అనేది నీకు చెబుతా. అలాగే వినోద్, నీ కాల్ కోసం ఎదురు చూస్తూ ఉంటాను అని మాధవి ఫోన్ పెట్టేయగా అంతలో రవి అక్కడికొస్తాడు. మాధవి, భోజనం చేద్దాంరా. ఏం, నేను లేకపోతే నీకు ముద్దది గదా? అయినా ఎప్పుడు తినాలో నువ్వు నాకు చెప్పాల్సిన అవసరం లేదు. నీ పని నువ్వు చూసుకుంటే చాలా బాగుంటుంది. ఏంటి మాధవి, రోజురోజుకు ఇంత మూర్ఖంగా తయారవుతున్నావు? సరే, నీకిష్టం లేని పెళ్లి చేసుకున్నావు. ఇంకా ఎన్ని రోజులని ఇలానే మొండిగా ఉంటావు? నాలో లోపమేంటో చెప్పు, అది మార్చుకుంటా. అంతేకాని నువ్వు బాధపడుతూ నన్ను బాధపెట్టకు. ఒక్కటి చెప్పనా, ఈ రోజుల్లో అందరికీ వారికి నచ్చిన వారితో నచ్చిన విధంగా పెళ్లిళ్లు జరుగుతున్నాయా? వాళ్ళు సర్దుకుపోయి కాపురాలు చేసుకోవడం లేదా? అంటే ఇప్పుడు నేను నీతో కాపురం చేసి బిడ్డల్ని కని ఒక బానిసలో బ్రతకాలా? నువ్వు బానిసగా బ్రతకడమేంటి? ఇది నీ ఇల్లు, నీ సంసారం. నువ్వు ఈ ఇంటి కోడలివి. దయచేసి నా మైండ్ని ఇంకా పాడు చేయకండి. నేనైనా బయటికి వెళ్తాను, లేక మీరైనా బయటికి వెళ్ళండి సరే, నువ్వు బయటికెందుకు వెళ్ళాలి? నేనే వెళ్తాలే. అని మాధవితో చెప్పి బాధతో బయటికి వెళ్ళిపోతాడు రవి. ఇదిలా ఉండగా వినోద్ తన స్నేహితుడైన వంశీకి ఫోన్ చేస్తాడు. హాయ్ వంశీ, ఎలా ఉన్నావురా? బాగున్నారా? నువ్వెలా ఉన్నావు? నేను బాగున్నారా. నీతో ఒక అవసరం పడింది, సాయం చేస్తావా? నువ్వు నా స్నేహితుడువురా, నాకు చేతనైన సాయం చేస్తా, చెప్పురా. నాకు 3 లక్షలు కావాలరా. 3 లక్షలా? అయినా అంత డబ్బు నీకెందుకురా? నాకాదురా, నా లవర్ మాధవికి. మాధవికా? మీరింకా రిలేషన్లో ఉన్నారా? ఉన్నాంరా, పెళ్లి కూడా చేసుకోవాలనుకుంటున్నాం. అయ్యో, మాధవి గురించి వీడికి తెలిసే చేసుకుంటున్నాడా? నిజం చెబుదామా? వద్దులే, మళ్ళీ వాడు బాధపడతాడు. అది సరే, అయినా ఎంత లవరైనా అంత డబ్బు ఎలా ఇస్తారా? ఇప్పుడు బయట చూడడం లేదా డబ్బు తీసుకుని ఎలా మోసం చేస్తున్నారో? వంశీ, అందరూ వేరు, నా మాధవి వేరు. తన కుటుంబ పరిస్థితి బాలేదు, అందుకే తను డబ్బడిగింది. తన సొంత ఖర్చుల కోసం కాదు. అదంతా కాదురా. డబ్బిస్తావా, ఇవ్వవా? ఇస్తా, కాని ప్రస్తుతానికి నా దగ్గర డబ్బు లేదు. బ్యాంకులో తీసుకొనివ్వాలి. మరి నాకు సమయానికి అందజేస్తావు కదా? నువ్వేం దిగులు పడకురా, మళ్ళీ తిరిగి ఇచ్చే బాధ్యత నాది. సరే అయితే, రేపు ఈవినింగ్ లోపు సెట్ చేస్తా. ఈ విషయం మాధవికి చెప్పాలి అని అనుకొని వెంటనే మాధవికి కాల్ చేస్తాడు వినోద్. మాధవి, డబ్బు సర్దుబాటయింది. నువ్వు నిశ్చింతగా ఉండు. థ్యాంక్స్ వినోద్, మా కుటుంబాన్ని కాపాడావు. నా భార్య బాధ్యత నాది కాదా? కాని నా స్నేహితుడు డబ్బు రేపు ఈవినింగ్ ఇస్తా అన్నాడు. అలాగే వినోద్, టైంకి తిను. ఉంటాను మరి, అమ్మ పిలుస్తోంది అని చెప్పి కాల్ కట్ చేస్తుంది మాధవి. ఇక తన మనసులో, డబ్బు అయితే సర్దుబాటైంది, మా కుటుంబాన్ని నేను రక్షించుకున్నాను అని తన మనసులో అనుకుంటూ ఉంటుంది. మరుసటి రోజు వినోద్ మాధవికి డబ్బులు పంపిస్తాడు.
అది చూసిన మాధవి, నా వినోద్ బంగారం, ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు అని అనుకుని మాధవి తన అత్తయ్య దగ్గరికి వెళ్తుంది. అత్తయ్య, నేను మా పుట్టింటికి వెళ్ళొస్తాను. ఇంత తొందరేంటమ్మా? అయినా నీ భర్త ఇంట్లో లేడుగా, వచ్చాక తనని అడిగి వెళ్ళు. ఆయన్ని అడిగానత్తయ్య, వెళ్ళమని చెప్పాడు. మిమ్మల్ని ఒక మాట అడగాలి కదా. సరే, నీ భర్తకు అభ్యంతరం లేనప్పుడు నాకేంటమ్మా, సంతోషంగా వెళ్ళిరా. అలాగే అత్తయ్య అని అంటూ తన పుట్టింటికి బయలుదేరుతుంది. వెళ్తూ ఉండగా దారిలో ఏటీఎం సెంటర్ కనిపించడంతో అక్కడికి వెళ్లి వినోద్ పంపించిన డబ్బుల్ని డ్రా చేస్తుంది. ఆ తర్వాత ఇంటికి వెళ్ళగా మాధవి రాఘవయ్యను చూసి, ఏంటి నాన్న ఇలా అయిపోయారు? అమ్మా, నాన్న, ఏంటి మీరిద్దరు ఇంతలో మారిపోయారు? మీ అమ్మ నీకు చెప్పింది కదమ్మా, నీ పెళ్లికి చేసిన అప్పు కట్టలేదని. ఆ సీనయ్య నానా మాటలన్నాడు. ఈరోజు ఆఖరి రోజు, వస్తాడేమో అని భయంగా ఉంది. అని అంటూ ఉండగా అంతలోని సీనయ్య రాఘవయ్య వాళ్ళ ఇంటికి వస్తాడు. ఏం రాఘవయ్య, ఈ రోజు ఇస్తా అన్న డబ్బు ఎక్కడా? అయినా మనిషి అన్నాక మానం మర్యాద ఉండాలి. ఛీ, మీదొక బతికేనా? ఏవండి, మాటలు తిన్నగా రానివ్వండి. మీరు పెద్దవాళ్లైతే అయ్యుండొచ్చు. అంతేకాని నోటికి ఏ మాట వస్తే ఆ మాట నా వాళ్ళేనంటే మర్యాదగా ఉండదు చెబుతున్నాను. అంత పౌరుషం ఉంటే నా డబ్బు నాకు పడి, పెద్ద చెప్పడానికొచ్చింది అని అనడంతో మాధవికి కోపమొచ్చి, ఇదిగో నీ డబ్బు, లెక్క చూసుకొని మా ఇంటి కాగతాలు మాకు తెచ్చివ్వు ఉండు, డబ్బు సరైనదో కాదో చూసుకోవద్దా? అని అంటూ డబ్బు చూడగా నిజంగా తనకు కావలసినంత ఉంటుంది. దాంతో సీనయ్య, సరే అమ్మా, డబ్బు సరిగానే ఉంది. ఇదిగో మీ ఇంటి పత్రాలు. అమ్మా, అంత డబ్బు నీకు ఎక్కడిదమ్మా? అని రాఘవయ్య అడగటంతో మాధవి తడబడుతూ, "ఈ ఎక్కడిదేంటి నాన్నా? మీ అల్లుడు గారే ఇచ్చారు." నీకు రుణపడి ఉంటా అమ్మా. నిన్ను కన్నందుకు మా రుణం తీర్చుకున్నావా తల్లి? అయ్యో, అంత పెద్ద మాటలెందుకు నాన్నా? మీ కూతురుగా అది నా బాధ్యత. అమ్మా మాధవి, లోపలికిరా. లేదమ్మా, నేను వెళ్ళాలి. అమ్మా, నాన్న, జాగ్రత్త, మీ ఆరోగ్యం జాగ్రత్త అని చెప్తూ తన అత్తవారింటికి వెళ్ళిపోతుంది. ఇక వెళ్లేలోపు రవి గదిలో ఉంటాడు. మాధవిని చూసిన రవి, ఇన్ని రోజులు నేను భర్తగానే నీకు నచ్చలేదనుకున్నా. అంతేకాని ఒక మనిషిలా కూడా కనిపించడం లేదు అని ఇప్పుడే తెలిసింది. ఏ ఇప్పుడేమైందని ఏదో కొంపలు తగలబడుతున్నట్లు మాట్లాడుతున్నావు? నువ్వు నీ పుట్టింటికి వెళ్లేది నాకు చెప్పి వెళ్ళావా? అమ్మకెందుకు అబద్ధం చెప్పావు? అవును, చెప్పాను. మళ్ళీ చెబుతున్నాను, నువ్వంటే నాకిష్టం లేదు. ఏదో చేసుకున్న పాపానికి ఇలా తల వంచుకొని ఇక్కడుంటున్నాను. నువ్వు లేకపోతే నేనింకా సంతోషంగా ఉంటాను. అంటే ఇప్పుడు నేను నీకు అవసరం లేదు, నా మొహం చూడ్డం కూడా ఇష్టం లేదు, అంతేగా? అవును, నువ్వెన్నిసార్లు అడిగినా నా మాట ఇదే. సరే, నేనే వెళ్ళిపోతా. నువ్వు సంతోషంగా ఉండు. అమ్మా, అమ్మా, ఏంటి బాబు పిలిచావు? అమ్మా, నేను ఉద్యోగం పని మీద బెంగళూరు వెళ్తున్నాను. మీరు జాగ్రత్త. అదేంట్రా, నువ్వెళ్తే మరి నీ భార్య? తను మిమ్మల్ని వదిలి రాదట. అత్తమామలతోనే ఉంటా అంటుంది. అవునత్తయ్యా, నేను మీతోనే ఉంటాను. వాడక్కడా, నువ్విక్కడంటే? పర్వాలేదత్తయ్యా, తెలియని ప్రదేశంకి వెళ్లి బాధపడే కంటే మన ఇంట్లో మనం ఉండటం మేలు కదత్తయ్యా. సరే అమ్మా, మీ ఇష్టం. మీ భార్యాభర్తలకు ఏది నచ్చితే అదే చేయండి అని చెప్పి కమలమ్మ వెళ్ళిపోతుంది. ఇక రవి మాధవితో, సంతోషమా? మాధవి, నీమీద ఎటువంటి మాట రాకుండా భారమంతా నా మీదే వేసుకున్నా. వెళ్ళిన నేను మళ్ళీ వస్తా అని కలలో కూడా అనుకోకు. నీకు నచ్చినట్లు ఉండు, ఉంటా అంటూ బాధతో తన బట్టలు సర్దుకొని వెళ్ళిపోతుంటాడు రవి. అది చూసిన మాధవి, పీడా పోయింది, పోని, లేకపోతే నా వినోద్ ప్లేస్లోకి నువ్వొస్తావా? నా వినోదే ఎప్పటికైనా నా ప్రాణం అని అనుకుంటూ ఉండగా అంతలో వినోద్ కాల్ చేస్తాడు. వెంటనే వినోద్ మాధవితో, మాధవి, ఎక్కడున్నావు? ఇంట్లో ఉన్నాను వినోద్, చెప్పు. నిన్ను చూడాలని ఉంది. మనం ఎప్పుడు కలుసుకునే పార్కు దగ్గరికి రా. అలాగే వస్తాను, 10 నిమిషాల్లో నీ ముందుంటాను అని చెప్పి కాల్ కట్ చేసి పార్కు దగ్గరికి బయలుదేరుతుంది మాధవి. ఇక మాధవి వెళ్తూ ఉండగా పార్కులో ఎదురు చూస్తున్న వినోద్ తన మనసులో, నా మాధవిని చూడక 2 నెలలవుతుంది. ఎలా ఉందో, ఏం చేస్తుందో, తనతో చాలాసేపు మాట్లాడాలి అని అనుకుంటూ అక్కడున్న బెంచ్పై కూర్చొని మాధవి గురించి ఆలోచిస్తూ ఉంటాడు. అంతలో మాధవి వినోద్ని చూసి వెనక నుంచి వచ్చి వినోద్ కళ్ళు మూస్తుంది. ఎవరూ చెప్పుకో. హం,
నా మాధవి. అంటూ తన చేయి పట్టుకొని ముందుకు చూడగా మాధవి మెడలో తాళి ఉంటుంది. అది చూసిన వినోద్ నో! అని గట్టిగా అరుస్తాడు. దాంతో మాధవి, వినోద్, నేను చెప్పేది విను, ఆవేశపడకు. ఈ నిజం నాకు చెప్పకుండా ఇన్ని రోజులు నన్ను మోసం చేస్తావా? ఛీ! ఎంతగా ఊహించుకున్నాను నిన్ను. నన్ను ఇంతలా మోసం చేస్తావా? మోసం చేయలేదు వినోద్, న్యాయమే చేశాను. ఎందుకంటే పెళ్లి చేసుకున్నా భర్తతో కాపురం చేస్తే నిన్ను మోసం చేసినట్టవుతుంది. అదే ఒకరికొకరు సంబంధం లేకుండా ఉంటే న్యాయమవుతుంది. నాకు అర్థం కాలే. ఇందులో అర్థం కాకపోవడానికి ఏముంది వినోద్? నేను చివరిసారిగా నీకు ఫోన్ చేశాను, గుర్తుందా? ఆ 2 రోజుల్లోనే నాకు పెళ్లి జరిగిపోయింది. పెళ్ళై అత్తవారింటికి వెళ్లిన దగ్గర్నుంచి అతనితో కాపురం సరికదా ఒక్క మాట కూడా సరిగ్గా మాట్లాడలేదు. ఎందుకంటే ఎప్పటికైనా నువ్వు నాకోసం తిరిగొస్తావని, మనం ఎప్పటికైనా కలుస్తామని. అందుకే అతనితో కావాలని గొడవపడి అతన్ని ఉద్యోగం పనిమీద వేరే ప్రదేశానికి పంపించాను. అవునా? కాని నీకు పెళ్ళయింది. ఈ రోజు కాకపోయినా రేపైనా భార్యాభర్తలు ఒకటవ్వాల్సిందే. అప్పుడు నేను ఎక్కడికి పోవాలి? ఎవరూ ఎక్కడికి పోవాల్సిన అవసరం లేదు వినోద్. ఒక పని చెయ్యి. సరే, నాకు పెళ్ళైందని నువ్వు బాధపడుతుంటే నేను చేసిన తప్పే నువ్వు కూడా చెయ్యి. తప్పా? ఏంటది? నీ మరదలుంది అన్నావుగా, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకో. ఎలాగూ తల్లి తండ్రి లేని అమ్మాయి కదా, చెప్పినట్టే పడుంటుంది. అప్పుడు ఏంచక్కా నీ భార్య ఉండగా నువ్వు నాతో, నాకు భర్తుండగా నేను నీతో సంతోషంగా ఉండొచ్చు. ఎవరికీ ఎలాంటి అనుమానం రాదు వినోద్. ఏం మాట్లాడుతున్నావు? కొంచెమైనా అర్థమవుతుందా? అమాయకురాలైన నా మరదల్ని పెళ్లి చేసుకుని మోసం చేయమంటావా? అంతే కదా, ఇప్పుడు నాకు పెళ్ళైందని ఫీలైపోతున్నావు కదా. చాలా తెలివిగా మాట్లాడుతున్నావు మాధవి. నీకు కొంచెం కూడా అసహ్యంగా అనిపించడం లేదా? ఎందుకు అసహ్యం? నేను చెప్పింది నీ మంచి కోరే. సరే, ఇప్పుడు నువ్వు ఏ సమాధానం చెప్పలేవు కాని ఇంటికి వెళ్ళి బాగా ఆలోచించి నాకు ఫోన్ చేసి నీ నిర్ణయం చెప్పు. నేను వెళ్ళొస్తాను అని చెప్పి అక్కడ్నుంచి వెళ్ళిపోతుంది మాధవి. వినోద్ ఆలోచనలో పడతాడు. ఇంటికి వెళ్తాడు. వెళ్ళి ఆలోచిస్తూ ఉంటాడు. అయినా తనకి ఏమీ అర్థం కాక అలానే సతమతమవుతూ ఉంటాడు. ఆ రోజు అర్ధరాత్రి వరకు ఆలోచిస్తూనే ఉంటాడు వినోద్. అప్పుడే తనకొక ఆలోచన వస్తుంది. వచ్చిన వెంటనే తన స్నేహితుడైన వంశీకి ఫోన్ చేస్తాడు. వంశీ, నేను వినోద్నిరా. చెప్పరా, ఈ సమయంలో ఫోన్ చేశావు? నీతో అర్జెంటుగా మాట్లాడాలరా. చెప్పరా, ఎందుకు అంత కంగారుగా ఉన్నావు? చెప్పు, ఏమైందో? మాధవి నన్ను మోసం చేసిందిరా. నేనామెను ఎంతగానో నమ్మాను. కాని ఆమె నన్ను ఇంతలా మోసం చేస్తుందని కలలో కూడా అనుకోలేదు. అసలు ఏం జరిగిందో చెప్పు. నువ్విచ్చిన డబ్బు ఆమెకిచ్చాను. ఆ మరుసటి రోజు ఆమెను చూడాలని పార్కికి రమ్మన్నాను. వచ్చింది. కాని నా మాధవిలా కాదు, మిస్ మాధవిగా. అవునరా, ఆమెకు పెళ్ళయింది. అరేయ్, తెలివి తక్కువ వినోద్. అసలు ఆమెను ఏం చూసి ప్రేమించావురా? ఆమె నిన్ను మోసం చేసినట్లే చాలామందిని డబ్బు కోసం మోసం చేసింది. నాకు ఆమె గురించి ముందే తెలుసు. కాని నేను చెబుదామనేసరికి మీరు లవ్లో ఉన్నారు. అయినా చెబుదామనుకున్నా. నేను చెప్పే నిజం నువ్వు నమ్మక మమ్మల్ని విడదీయడానికి అబద్ధం చెబుతున్నావేమో అని అనుకుంటావని నేను ఇన్ని రోజులు చెప్పలేదురా. అవునా? నాకు ముందుగానే చెప్తే బావుండేది కదా. మళ్ళీ అంటుంది కదా, నువ్వు నీ మరదల్ని పెళ్లి చేసుకో, మన బంధాన్ని ఇలానే కంటిన్యూ చేద్దామంటుందిరా. ఛీ! అసలది ఆడదేనా? ఇదంతా కాదురా. ఆ మాధవిని వదిలేసి మీ మరదల్ని పెళ్లి చేసుకోరా. నా మాట విను. ఎలాగో ఆ మాధవి మంచిది కాదని తేలింది కదా, మనం ఇచ్చిన డబ్బడుగు. సరేరా, అడుగుతా అని కాల్ కట్ చేస్తాడు. ఆ తర్వాత వినోద్, వంశీ చెప్పింది అక్షరాల నిజం. పాపం నా మీదే ప్రాణాలు పెట్టుకున్న శ్వేతను కాదని ఈ మాధవిని ప్రేమించినందుకు తగిన శాస్తి జరిగింది అని అనుకుంటూ వెంటనే ఆ అర్ధరాత్రి సమయంలోనే శ్వేతకు ఫోన్ చేస్తాడు. ఎవరు ఈ సమయంలో? నేను వినోద్ని. బావా, మీరా? ఎలా ఉన్నారు? ఈ సమయంలో ఫోన్ చేశారు? శ్వేత, ఐ లవ్ యూ. నేను నిన్ను పెళ్లి చేసుకోవడానికి మనస్ఫూర్తిగా అంగీకరించి ఆలోచించి ఫోన్ చేశాను. అలాగే బావా, ఉదయాన్నే అమ్మమ్మకు చెబుతాను. శ్వేత, నేను నీతో ఒక విషయం చెప్పాలి. తప్పుగా అనుకోకు. చెప్పు బావా, నేనెందుకనుకుంటాను? శ్వేత, నేను చదువుకుంటున్న రోజుల్లో ఒక అమ్మాయిని ప్రేమించా. కాని ఆ అమ్మాయి నాకు తెలియకుండా పెళ్లి చేసుకుంది. ఇదంతా ఎందుకు చెబుతున్నా అంటే, రేపు మనకు పెళ్ళైతే ఆ అమ్మాయి వచ్చి ఒకవేళ మేం దిగిన ఫోటోలు చూపించి బ్లాక్మెయిల్ చేస్తుందేమో అని. అయ్యో బావా, నువ్వేం భయపడకు.
అవన్నీ చదువుకునే రోజుల్లో జరిగిపోతూనే ఉంటాయి. నేనేం పట్టించుకోను. అయినా బావా, నీ గురించి నాకు తెలీదా? నువ్వు ఎలాంటి భయాలు పెట్టుకోకుండా ప్రశాంతంగా నిద్రపో. థ్యాంక్ యూ వెరీ మచ్ శ్వేత. మరి గుడ్ నైట్. అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. మరుసటి రోజు ఉదయాన్నే వినోద్ మాధవికి కాల్ చేస్తాడు. మాధవి, నీకు నేను డబ్బిచ్చాగా. నా ఫ్రెండ్కి అర్జెంటుగా అవసరం ఉందట, కాస్త డబ్బు సర్దుబాటు చేస్తావా? డబ్బా? ఇప్పుడేం డబ్బు? అయినా ఇప్పుడు నా దగ్గర లేవు. కాస్త సమయం పడుతుంది. అయినా ఇప్పటికిప్పుడు కావాలంటే ఎలా చెప్పు? ఎలాగా అంటే, మనకు ఆపద అంటే ఇచ్చాడు, వాడికి ఆపద అంటే మనం ఇవ్వకపోతే బాగుంటుందా? ఇప్పుడైతే నా దగ్గర లేవు, తర్వాత చూస్తాన్లే అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది. ఆ తర్వాత మాధవి తన మనసులో, డబ్బా నేనెందుకిస్తాను? ఆయన మనకు తీసుకోవడమే కాని ఇవ్వటం అలవాట్లేదుగా. పిచ్చివాడు. నేను ప్రేమంటే నమ్మాడు. ఇలా ఎంతమందిని చూడలేదు అని తనలో తానే అనుకుంటుంది. ఇలా ఉండగా వినోద్ నర్సమ్మతో, అమ్మా, నేను శ్వేతని పెళ్లి చేసుకుంటా. ముహూర్తాలు చూపించండి. అదేంట్రా, నాకు దాని మీద ప్రేమ లేదు, అలాంటి ఫీలింగ్స్ లేవన్నావు. ఇప్పుడు ప్రేమ పుట్టిందా? నేనే తనని తప్పుగా ఆలోచించా అమ్మా. ఇప్పుడు చెబుతున్నా, తనని పెళ్లి చేసుకోవడం నాకిష్టమే. సరే, మంచి రోజు చూసి ఇద్దరికి పెళ్లి జరిపిస్తాన్లే అని అంటుంది నర్సమ్మ. అంతలో వినోద్కి వంశీ కాల్ చేస్తాడు. రేయ్, నేను పార్కు దగ్గరున్నా, ఒకసారి ఇక్కడికి రారా? అలాగేరా, వస్తున్నా అని చెప్పి తల్లితో తన ఫ్రెండ్ ఫోన్ చేశాడని, వెళ్ళి కలిసి వస్తానని చెప్పి పార్క్కి వెళ్తాడు వినోద్. ఇక వినోద్ వంశీని కలిసి, చెప్పురా, పిలిచావు? చెప్పడమేంట్రా? మాధవిని డబ్బు అడగమని చెప్పా, అడిగావా? అడిగా, కాని ఇప్పుడు తన దగ్గర లేవంట. నీ మొహంలే, ముందు నేను చెప్పినట్లు చెయ్యి అని వంశీ వినోద్ చెవిలో ఒక ఉపాయం చెప్తాడు. సరేరా, మాధవి ఆట కట్టించాలంటే ఇదే మంచి ఉపాయం అంటూ వినోద్ వెంటనే మాధవికి కాల్ చేస్తాడు. మాధవి, నేను నీతో మాట్లాడాలి. పార్క్ దగ్గరికి రా. మాధవి తన మనసులో, ఇప్పుడెందుకు రమ్మంటున్నాడు? సరే, డబ్బివ్వకుండా నేను కూడా ఏదొక ప్లాన్ వేసి ఈ రోజుతో ఈ ప్రాబ్లం పోయేలా చూడాలి అని తన మనసులో అనుకుని, వస్తున్నాను వినోద్ అంటూ పార్క్ దగ్గరికి చేరుకుంటుంది. వినోద్ని కలిసి, చెప్పు వినోద్, పిలిచావు? నువ్వు చెప్పింది బాగా ఆలోచించాను. ఏంటది? దేని గురించి మాట్లాడుతున్నావు వినోద్? అదే, మన పెళ్లి గురించి. అయితే నాకు ఉపాయం వచ్చింది. నువ్వు నీ భర్తకు విడాకులివ్వు. అప్పుడు మనకెటువంటి ఇబ్బంది లేకుండా సంతోషంగా మనం జీవితాంతం ప్రేమించుకుంటూ ఉండొచ్చు. ఇప్పుడు విడాకులేతో నీకేం పని? నిన్ను కూడా పెళ్లి చేసుకోమన్నాగా. నువ్వు కూడా పెళ్లి చేసుకుంటే ఎవ్వరికీ డౌట్ రాకుండా ఇలానే కలుస్తూ ఉండొచ్చు. అదే, ఎన్నాళ్ళు? నీకు నా మీద ప్రేమున్నన్ని నాళ్ళు. ఒకవేళ మధ్యలో నేను నీకు నచ్చకపోతే నువ్వు నీ భార్యతో సంతోషంగా ఉండు. నాకెలాంటి అభ్యంతరం లేదులే. అదంతా కాదు, నువ్వు నీ భర్త నుంచి విడిపోతేనే నేను నిన్ను పెళ్లి చేసుకుంటా, లేకపోతే నిన్ను పెళ్లి చేసుకోను. సరే, వదిలేసేదానికి నన్నెందుకు పిలిచావు? నేను నీకిచ్చిన 3 లక్షలివ్వు. అవి నావి కూడా కావు, నా ఫ్రెండ్వి. వాడు అడుగుతున్నాడు. డబ్బా? ఎవరికిచ్చావు? నాకివ్వలేదే. ఏం మాట్లాడుతున్నావు మాధవి? నేను నీకిచ్చాగా. అలా అని ప్రూఫ్స్ ఏమైనా ఉన్నాయా? సరే, ఇదంతా ఎందుకు? నువ్వు నన్ను ప్రేమించావు, కాని నేను నిన్ను ప్రేమించలేదు. నేను నిన్ను కేవలం డబ్బు కోసమే ప్రేమించా. నా భర్త రవిని కూడా డబ్బు కోసమే పెళ్లి చేసుకున్నాను, కాని మూర్ఖుడు నాతో తట్టుకోలేక వేరే దగ్గరికి వెళ్ళిపోయాడు. ఇలా ఎంతమందిని మోసం చేస్తావు? మోసపోయేవాళ్లు ఉన్నంతవరకు. అయినా నీతో మాట్లాడి నా టైం పాడు చేసుకోలేను. నాకు నీ దగ్గర నుండి ఇంకో 10 లక్షలు కావాలి. లేకపోతే ఈ విషయం మీ ఇంటికొచ్చి మీ వాళ్లతో, నిన్ను ప్రేమించిన అమ్మాయితో చెప్పి నీకు జీవితంలో పెళ్లి కాకుండా చేస్తాను. ఏమనుకుంటున్నావు? ఇదా నీ నిజ స్వరూపం? నన్ను ఎంతగా నమ్మించావు? ఇదంతా డబ్బు కోసం చేశావా? నువ్వేమైనా చేసుకో, నా దగ్గర డబ్బు లేదు. అదే నేను అంటున్నాను. నువ్వు ఏమైనా చేసుకో, నాకు డబ్బు కావాలి. లేకపోతే మనం కలిసి దిగిన ఫోటోలు, చాటింగ్లు అన్నీ మీ వాళ్లకు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి నీ బతుకు బస్టాండ్ చేస్తాను అని బెదిరిస్తుంది మాధవి. అంతలో వంశీ అక్కడికొస్తాడు. బస్టాండా, సైకిల్ స్టాండా? కన్ఫర్మ్గా చెప్పు. నువ్వెవడివిరా మధ్యలో? ఎవడినా? నా స్నేహితుడు సురేష్ని ప్రేమ అని ప్రేమించి డబ్బు తీసుకుని వాడి చావుకు కారణమయ్యావుగా.
అప్పుడే మర్చిపోయావా? వాడు పోయాకేగా వీడిని పట్టుకున్నావు. ఓహో, వాడి ఫ్రెండ్వా? వీడి బ్రతుకు కూడా అలా కాకముందే డబ్బు సర్దుబాటు చేయమని చెప్పు. లేకపోతే వాడిలాగే వీడు కూడా పోతాడు. జాగ్రత్త. వాడు కాదే, నువ్వు మా దగ్గర తీసుకున్న 3 లక్షలు ఇక్కడ పెట్టు. ఇవ్వను. ఏం చేస్తావు? ఏం చేస్తానా? ఒక్కసారి ఈ వీడియో చూడు. నువ్వు మాట్లాడిన మాటలు విను. మాధవి అక్కడ మాట్లాడిన వీడియో అంతా చూపిస్తాడు. అది చూసి, ఈ వీడియో డిలీట్ చేయండి, మీ డబ్బు మీకిస్తాను అని భయపడుతూ ఉండగా అందుకు వంశీ, ఛీ! ఇప్పుడు బ్రతిమలాడుతున్నావా? అసలు నువ్వు ఆడదానివేనా? అమాయకులైన అబ్బాయిల జీవితంతో ఇలా ఆడుకొని వాళ్ళని పిచ్చి వాళ్ళని చేస్తావా? నిన్ను ఇప్పుడే పోలీసు వాళ్లకు పట్టించి నిన్ను జీవిత ఖైదులా చేయకపోతే చూడు. మీకు దండం పెడతాను. మీ డబ్బు మీకెలానైనా తిరిగిచ్చేస్తాను. నన్ను వదిలిపెట్టండి. ఏం మాధవి, మాలాంటి వాళ్ళకి విరవేసి ప్రేమ అనే ముసుగులో మమ్మల్ని మోసం చేస్తావా? మీలాంటి వాళ్ల వల్లనే ఈ ఆత్మహత్యలు, హత్యలు. అదే మీరు కూడా మాలా నీతి నిజాయితీగా ఉంటే ఇలాంటివి జరుగుతాయా? నిన్ను ఎంతగా నమ్మాను మాధవి, నిన్ను ఊరికే వదిలిపెట్టను. వద్దు వినోద్, నన్ను క్షమించు. ఇంకెప్పుడూ ఎవ్వరి జీవితంతో ఆడుకోను. నా తప్పు నాకు తెలిసొచ్చింది. మీతో టైంపాస్ చేస్తున్నా అనుకున్నాను, కానీ ఇలా ప్రాణాలు కూడా కోల్పోతున్నారని నాకెప్పుడే తెలిసింది. ఇదిగో మీ డబ్బు మీకు కడుతున్నాను. నన్ను నమ్మి నా జీవితంలోకొచ్చిన నా భర్తతో సంతోషంగా కాపురం చేసుకుంటాను. నన్ను నమ్మండి అని ఏడుస్తూ ఉండగా అందుకు వంశీ, సరే, తప్పు తెలుసుకున్నా అంటున్నావు అని వదిలేస్తున్నా. ఇంకోసారి ఇలా చేశావనుకో, నీకు జీవితమే లేకుండా చేస్తా. జాగ్రత్త. లేదు, ఇంకెప్పుడు ఇలా చెయ్యను వినోద్, నన్ను క్షమించు అని చెప్పి అక్కడ్నుంచి వెళ్ళిపోతుంది. ఇక వంశీ వినోద్తో, ఏరా, ప్రేమించేటప్పుడు తల్లిదండ్రులు, మనల్ని నమ్ముకున్న వాళ్ళు ఎవరూ గుర్తుకురారా? ఇంకెప్పుడు ఇలాంటి తప్పు చేయకు. నీకు నచ్చిన వాళ్ళని పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండు. థ్యాంక్స్ రా, నువ్వు చేసిన మేలు ఈ జన్మలో మర్చిపోలేను. అయితే మర్చిపోవాలంటే ఇప్పుడు నాకు దావత్ కావాలి. దావతేంట్రా, నువ్వేమడిగినా సంతోషంగా ఇస్తా. కథలోని నీతి: ప్రపంచంలో మనం తన్నేవాడుంటే మనల్ని తన్నేవాళ్లు కూడా ఉంటారు అని ఈ కథ మనకు తెలియజేస్తుంది.